Hello, everybody. Welcome to debate around, what is each party going to do if they win these elections. And అది మనతో మాట్లాడడానికి వాళ్ళ పార్టీ సపోర్టర్స్, not necessarily they hold any positions yet, but they are the strong supporters for each of the party. Today we have మనతో పాటు శ్రీధర్ గారు, టీడీపీని సపోర్ట్ చేస్తూ శ్రీధర్ గారు ఉన్నారు. వెల్కమ్ అండి. తర్వాత జనసేన నుంచి సుధాకర్ గారు అండ్ వైఎస్ఆర్సిపి నుంచి దర్గా గారు. నమస్తే అండి. నమస్తే. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్స్ ఫర్ ఒక సండే ఆఫ్టర్నూన్ మీ పనులు పక్కన పెట్టి ఈ షోకి వచ్చి మాతో పార్టిసిపేట్ చేసినందుకు ప్రైమ్ నైన్ తరపు నుంచి, ప్రైమ్ నైన్ యాజమాన్యం తరపు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ డిబేట్, దిస్ ఈస్ ద ఫస్ట్ డిబేట్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ యుఎస్, అమెరికా నుంచి. సో there are a few things I would request you all. We will go through a pledge also. అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే సార్, రేపో మాపో రిజల్ట్స్ వస్తాయి. June 4th రిజల్ట్స్ వస్తాయి. ఏదో ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోద్ది, రైట్? అయితే గెలిచే పార్టీ ఎవరైనా కానివ్వండి, మీ ముగ్గురులో ఎవరైనా కానివ్వండి, వాళ్ళ what is that they are planning to do for the public. Okay sir, that will be the main idea. I as a moderator will be moderating this discussions. Okay, let's all three together take a pledge here before we get into the conversation. Is that okay with all? Right? Yeah, sure. I will read out and you guys say it with me, or you just say yes with your name. Okay na? Okay. ఈ ప్లడ్జ్ నేను క్విక్లీ నేనే తయారు చేసిన ప్లడ్జ్. లైక్ ఐ సెడ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓకే, we all know none of you hold any official role with respective parties you believe in. Yes. Yes sir. Yes. You are here on your personal interest and risk while supporting the parties and their leaders. Yes. Yes, definitely. You will not do any personal attacks and language used here will be socially accepted. Yes. Sure. Okay. We will give time to each of the participant and also be respectful of each other. Yes. Yes. This is for me. I, Shiv Vadlamudi, will be the moderator and has the privilege to disband this conversation at any point if it doesn't go as expected. Okay? Okay. This is precisely the pledge I came up with. All right? As we go, of course, we will, make it better. But I personally apologize ahead of time if there are any questions as to any of you guys, tends to hurt your sentiments. It is not intended. All right, sir? Okay. So let's get into that. So Sridhar garu, namaskaram andi. Thank you very much for coming in. And I understand that you will be talking from party TDP. So just give us a little brief introduction about yourself. మీరు ఇక్కడ అమెరికాలో ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, ఆ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత విల్ గో టు సుధాకర్ అండ్ టు దర్గా. నా పేరు శ్రీధర్ గింజిపల్లి అండి. నేను వృత్తిపరంగా వైద్యుడిని. నేను ఇక్కడ డెట్రాయిట్ మెడికల్ సెంటర్ లో వర్క్ చేస్తున్నాను, మిషిగన్ స్టేట్ డెట్రాయిట్ సిటీలో. డెట్రాయిట్ మెడికల్ సెంటర్ లో ఐఎమ్ వన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్స్ హియర్. సో ఐఎమ్ నాట్ రిప్రజెంటింగ్ ది తెలుగుదేశం పార్టీ, బట్ ఐఎమ్ ఏ supporter of Telugudesam party with avid confidence on our leader Chandrababu Naidu garu. So I will try to put forward the points. Telugudesam party ఏ పనులు చేస్తుందో, చేయాలని మేము ఆశిస్తున్నామో వాటన్నిటిని కూడా నేను ఇవాళ విశదీకరించదలుచు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్. థ్యాంక్ యూ ఫర్ ప్లానెట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధాకర్ అందే. నేను ఇక్కడ టెక్సాస్ ప్లేనో సిటీలో ఉంటాను. నేను వృత్తిపరంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను జనసేన హార్డ్ కోర్ సపోర్ట్ని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోల్డ్ ఇన్ ద పార్టీ లీడర్షిప్. అండ్ నా పర్సనల్ ఒపీనియన్స్, నా పర్సనల్ వ్యూస్, వాట్ మై లీడర్ పవన్ కళ్యాణ్ గారు గోయింగ్ టు డూ ఇఫ్ హీ గోయింగ్ టు విన్ అనేది క్లుప్తంగా విశ్లేషిస్తాను. ఎవరిని హామ్ చేయడానికి కాదు, ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. థ్యాంక్ యూ సుధాకర్ గారు. దర్గా. నా పేరు దర్గా నాగిరెడ్డి. నేను డాలస్ లో ఉంటాను అండ్ ఐ డూ అన్ ఐటీ బిజినెస్. డెఫినెట్లీగా మా స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ వైఎస్ఆర్సిపి అండ్ బిఫోర్ ఆల్సో డాక్టర్ వైఎస్ఆర్. ఎందుకంటే పర్సనల్ గా నాకు వాళ్ళతో టచ్ ఉంది. డెఫినెట్ గా ఇప్పటివరకు లాస్ట్ 5 years ఏం చేశారు, ఈవెన్ ఇంతకుముందు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఏం చేశారు అనేది. ఎందుకంటే వైఎస్ఆర్ ఆయన ఒక యాక్టర్ కాదు, లేకపోతే ఒక ఏదో స్పిరిచువల్ గురువు కాదు. అట్లాంటి వ్యక్తి ఇప్పటికి కూడా ఎందుకు అలా ప్రజల దృష్టిలో కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోయినది కూడా చెప్పదలుచుకున్నాను. అలాగే డెఫినెట్ గా నెక్స్ట్ ఇఫ్ వైఎస్ఆర్ విన్స్ అండ్ వాట్ వీ గోయింగ్ టు డూ, ఎస్పెషలీ ది పార్టీ ఏ విధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి రెండు చక్రాలుగా తీసుకెళ్లి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది నెక్స్ట్ 5 years అనేది కూడా చెప్పబోతున్నాను. తప్పకుండా డెఫినెట్ గా Sure. Then I will try to steer this discussion, this conversation, okay? And if you guys follow me, that will help us go through around the table. All right? Okay, so first let's start with Sridhar garu. Ippudu I understand that you have come up with you are coming here with a good conviction about your leader and about your party. ఈసారి గనక మీ పార్టీ అలాంగ్ విత్ కోయలేషన్ ఏదైతే ఫామ్ చేసుకున్నారో గెలిస్తే ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు? అసలు ఇదివరకు ఏమి చేయాలనుకున్నది మిస్ అయ్యింది అనుకుంటున్నారు మీ పార్టీ వాళ్ళు? చెప్పండి సార్. అందరికీ ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. అలాగే ఆడియన్స్ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ శివ్ వడ్లమూడి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఒక డిబేట్ కండక్ట్ చేసి పార్టీ అఫీషియల్ రిప్రజెంటేటివ్స్ కాకుండా ఇలా ఒక పొలిటికల్ యాక్టివిజం ఉన్న నార్మల్ ప్రజానికానికి కూడా ఇలాంటి అవకాశం ప్రొవైడ్ చేసినందుకు శివ గారు థ్యాంక్ యూ అండి. ముందుగా నేను తెలుగుదేశం పార్టీ ఏమి చేస్తుంది అని చెప్పే ముందు అసలు గత 10 సంవత్సరాలుగా ఏం జరిగింది అనేది టూకీగా ఒక 4 ఎకనామిక్ ఇండికేటర్స్ లో కనుక చూసుకుంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మన రాష్ట్ర ప్రజానికం యొక్క ప్రయాణం జరిగింది అనేది చెప్పొచ్చండి. ముందుగా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ ఇండికేటర్ అనేది జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం విడిపోయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయినప్పుడు 2014లో మన విభజిత ఆంధ్ర యొక్క జిఎస్డిపి 4.6 లక్షల కోట్లండి. చంద్రబాబు నాయుడు గారు 2019లో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేటప్పుడు అది 9.25 lakh crores గా రికార్డ్ అయి ఉంది. ఇది నేను డేటా అంతా కూడా నీతి ఆయోగ్ డేటా నుంచి తీసుకున్నదండి. దీంట్లో 96% జిఎస్డిపి గ్రోత్ రేట్ ఇన్ 5 years అండి. అలాగే 2019లో ఉన్న 9.25 లక్షల కోట్ల నుండి జిఎస్డిపిని జగన్ గారి ప్రభుత్వంలో 14.4 లక్షల కోట్ల దాకా చేరిందండి. దట్ ఈస్ ఎ గ్రోత్ రేట్ ఆఫ్ అబౌట్ 60% కంపేర్ టు 92%. ఇకపోతే జీడిపి భారతదేశంతో మనం కంపేర్ చేసుకుంటే భారతదేశం యొక్క హోల్ జీడిపి 2014లో $1.99 trillion గా ఉండేదండి. ఈ రోజు $3.3 trillion. దట్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 52% గ్రోత్ ఇన్ జీడిపి. అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్ లో కనుక తీసుకుంటే 2014లో పర్ క్యాపిటా ఇన్కమ్ 90,000 రూపాయలు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 1,62,000 రూపాయలు అండి. ఇప్పుడు
జగన్ గారు దిగిపోయేటప్పుడు అంటున్నాను, ఫస్ట్ టర్మ్ కంప్లీట్ అయిపోయినట్టు మాడిఫై చేస్తుంది. ఫస్ట్ టర్మ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 1,92,000 కోట్లు, 1,90,000 రూపాయలు మాత్రమే ప్రెసెంట్ జీడిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదే 2014లో మనకంటే ఒక 10,000 రూపాయలు ఎక్కువ జీడిపి ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం కంటే కూడా 50% ఎక్కువ, అంటే 3 లక్షల రూపాయలకి పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందండి తెలంగాణలో. అంటే మనం ఎంత వెనకబడి ఉన్నామనేది మనకి క్లియర్ కట్ గా నంబర్స్ లో నీతి ఆయోగ్ ఇచ్చిన డేటా వల్ల అర్థమవుతుంది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేటు 2014లో 5.2% ఉంటే ఈ రోజు 6.6%. యాక్చువల్ నంబర్స్ లో కనుక తీసుకుంటే ఇది 6.6% కాదండి, దరిదాపు 9% వరకు ఉంటుంది. ఎందుకంటే మారిన గణాంకాల ప్రకారం వాలంటీర్ సిస్టమ్ అంతా 2.5 లక్షల మంది ఉన్న వాలంటీర్స్ తీసుకొచ్చి ఎంప్లాయీస్ గా చూపిస్తున్నారు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది యాక్చువల్ దానికంటే కూడా తక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నంబర్స్ బ్యాక్గ్రౌండ్ లో మనం దృష్టిలో పెట్టుకొని మన తెలుగుదేశం పార్టీ అనేది ఒకవేళ ప్రభుత్వం కనుక ఫామ్ చేయగలిగితే రేపొద్దున అలాంగ్ విత్ జనసేన చేయాల్సిన తక్షణ కర్తవ్యం పనులు చాలా ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ డెమోక్రసీలో కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద మనకి నమ్మకం అనేది సడలిద్దో, ఆల్రెడీ చాలా వరకు సడలింది, ఇప్పుడు కూడా కోర్ట్స్ తప్పితే వేరే ఏ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ను కూడా 100% నమ్మే పరిస్థితిలో ప్రజానీకం లేదండి. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనే దీన్ని చాలా వరకు భ్రష్టు పట్టించేశారు గత 5 సంవత్సరాల పాలనలో. డోంట్ థింక్ ఐఎమ్ పర్సనలీ కమెంటింగ్, బట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై వ్యూ. సో ఈ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఒక పొలిటికల్ బయాస్ లేకుండా to act independently of the irrespective of the party that is in power చేయాలి అంటే we have to restore certain things back to normalcy అండి. అలాగే టు ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, గత 5 సంవత్సరాల పాలనలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ అవుట్ ఆఫ్ ది స్టేట్ వెళ్ళిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్లాసికల్ ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీస్. అలాగే రావాల్సిన చాలా ఇన్వెస్టర్స్ చాలా మంది అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ అదానీ వాళ్ళు ఐటీ కారిడార్ దీన్ని పెట్టడానికి వైజాగ్ లో అంతకు ముందే ప్రపోజల్స్ వచ్చినాయి. హిందూజా కానీ అదానీ కానీ వీళ్ళన్నీ కూడా అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతిని ఉంది. సో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రథమ కర్తవ్యం, అందులో ఆయన ఎక్స్పర్ట్ కూడా, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ని రీస్టోర్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులుగా పెట్టేటట్టుగా తీసుకురావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేయటం అనేది మొట్టమొదటి బాధ్యత ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం మీద. అలాగే స్కిల్స్ డెవలప్మెంట్, గత 5 సంవత్సరాలుగా వాలంటీర్స్ జాబ్ చేసి అలాగే జాబ్ లేకుండా వాళ్ళల్లో ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ కొంత రస్టీ అయిపోయి ఉండటం వలన వాటన్నిటిని కూడా స్కిల్ ట్రైనింగ్ ద్వారా, రీట్రైనింగ్ ద్వారా ఆ స్కిల్ సెట్ ని మన రాష్ట్రంలో డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అన్నిటికంటే ముఖ్యం, ఇప్పుడు మన రాష్ట్రాన్ని కనుక తీసుకుంటే 60% ఆఫ్ ఏపీస్ ఎకానమీ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ అండి. ఈ రోజు కూడా అగ్రికల్చర్ ప్రొవైడ్స్ 60% ఆఫ్ ది జాబ్స్, బిసైడ్ సర్వీస్ సెక్టర్ 35% అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆఫ్ 10%. కాబట్టి అగ్రికల్చర్ డెవలప్ అవ్వాలి అంటే కనుక ముఖ్యమైనది వాటర్. ఈ వాటర్ రావడానికి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అంటే పోలవరం 2014 నుంచి 2019 లోపల 72% కంప్లీట్ చేసుకున్న పోలవరాన్ని ఫర్ వేరియస్ రీజన్స్ ఈ గవర్నమెంట్ అంత ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. కాబట్టి ఇప్పుడు తక్షణం పోలవరం మీద ఇంట్రెస్ట్ చూపించి ఫోకస్ పెట్టి దాన్ని కంప్లీట్ చేయాల్సిన గురుతర బాధ్యత కూడా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మీద ఉందండి. అలాగే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఇంక్రీజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ తీసుకురావాల్సిన అవసరం ఉందండి ఆంధ్రప్రదేశ్ లో. దేర్బై ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవటం వలన ట్యాక్స్ బేస్ పెరిగిద్ది, గవర్నమెంట్ కి రెవెన్యూ పెరిగిద్ది, అలాగే ఎంప్లాయ్మెంట్ పెరిగిద్ది. కాబట్టి ఈ ఎకనామిక్ యాక్టివిటీ స్పర్ అనేది క్రియేట్ చేయటం ఒక తక్షణ బాధ్యత. అలాగే ఇప్పుడు దాకా గత 5 సంవత్సరాలుగా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చాలా మినిమల్ గా ఉంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ పొందలేని వారందరూ కూడా ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేసే వయసు కూడా దాటిపోయి ఉంటారు ఈ 5 సంవత్సరాల్లో. కాబట్టి వీళ్ళందరికీ ఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ ద్వారా ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం జనసేనతో కలిపి మేనిఫెస్టోలో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి 10 లక్షల రూపాయల పెట్టుబడి
ప్రొవైడ్ చేస్తాం అనే ఎజెండాలో ఇచ్చారు కాబట్టి అజెండా అది కూడా నిర్వర్తించాలి. ఈ యంగ్స్టర్స్ కి 35 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వారికి వీళ్ళందరికి కూడా తక్షణమే లోన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళందరూ కూడా ఒక వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని కలిగించడం, దానికి కావాల్సిన గైడ్ లైన్స్ తయారు చేయటం కూడా డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గెలిస్తే కనుక చేస్తుంది అనేది నేను ఆశిస్తున్నాను. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది విద్య, ఆరోగ్యం అండి. ఆరోగ్యం, హెల్త్ సెక్టర్ వచ్చేటప్పటికి ప్రతిసారి మన గవర్నమెంట్స్ చేస్తున్న తప్పేంటంటే ప్రతి సంవత్సరం ఆరోగ్యశ్రీ ఏదో అన్నిటికీ ఒకటే సొల్యూషన్ లాగా దాన్నే పెంచుకుంటూ పోతున్నారు. మొదట్లో 5 లక్షలు ఇచ్చారు, తర్వాత 10 లక్షలు అన్నారు, ఇప్పుడు 25 లక్షలు అంటున్నారు. ఇక్కడ పెంచాల్సింది 20 లక్షలు చేయటం, 25 లక్షలు లిమిట్ చేయటం కాదండి. దాన్ని స్ట్రక్చరల్ గా రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆరోగ్యశ్రీకి, అలాగే ఈ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా జరిగిన నష్టం ఏంటంటే ఇది ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, కానీ దీని మెయిన్ ఉద్దేశం క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది పెరగటంలో లేదండి. ఇప్పుడు 25 లక్షలు చేసిన ఇండివిజువల్ కవరేజ్, అక్కడ ఏం జరుగుతుందంటే హాస్పిటల్స్ ఇంతకుముందు 10 రూపాయలు తీసుకునే 15 రూపాయలు తీసుకుంటాం, అంతేగాని దాని వలన సమూలంగా వచ్చే మార్పు అయితే లేదు. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం ప్రివెంటివ్ హెల్త్ మీద ఫోకస్ చేసి ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న విద్యార్థులకి ఒక హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి తీసుకొచ్చే ఆలోచన విన్నాను. అది చాలా మంచి ఆలోచన కూడా. చిన్న వయసులోనే వాళ్లకున్న లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అయ్యే జబ్బుల్ని ఐడెంటిఫై చేసి స్కూల్ లెవెల్లో దాన్ని ఆరోగ్యశ్రీ తోటి ఇంటిగ్రేట్ చేసి ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొస్తుంది డెఫినెట్ గా కూడా. అలాగే ఈ ప్రభుత్వం నడపడంలో డే టు డే అఫైర్స్ ఆఫ్ ది గవర్నెన్స్ లో గనక ట్రాన్స్పరెన్సీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో ఏ జీవో రిలీజ్ అయినా కూడా అర్ధరాత్రి 12ంటికి జీవోలు రిలీజ్ చేస్తున్నారు. కొన్ని జీవోలు అయితే అసలు గెజెట్ లోనే పబ్లికేషన్ లేదు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఈస్ అండర్స్టూడ్ బై ది గవర్నమెంట్ దట్ ఈస్ కమింగ్ ఇన్ టు పవర్. వాళ్ళందరూ కూడా ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేస్తారని, అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాలంటీర్ సిస్టమ్ ని కూడా వాడుకుంటాము, వారికి జీతాలు పెంచుతామని చెప్పి ప్రచారంలో చెప్పున్నారు. కావున వి ఓన్లీ సిన్సియర్లీ హోప్ that the volunteer system responsibilities are revamped and they will be used for a meaningful purpose than just working as messengers between the government and the people. కాబట్టి అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఒక్క నిమిషం అండి, లెట్ మీ ఫినిష్ ఇట్, ఆఫ్టర్ దట్ ఐ విల్ టేక్ యూ. ఇంకొకటి ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సమూల మార్పులు జరగాలండి. ఐబీ సిలబస్ ని తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన స్కూల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయిపోదండి. అది కూడా ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ టర్మ్ ప్లాన్ జగన్ గారు తీసుకొచ్చింది. ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్స్ ఐబీ అని, సెకండ్ ఇయర్ 2 years లో సెకండ్ గ్రేడ్ అని, అలా 10 years ప్లాన్ పెట్టారు. అది చాలా స్లో అండి. రెండోది ఐబీ సొల్యూషన్, ఐబీ కరికులం ఈజ్ నాట్ ఎట్ ఆల్ ది సొల్యూషన్ ఫర్ ది ఇండియన్ ప్రాబ్లం. కోర్ కరికులం లో తేడా లేదండి. కరికులం ని ఇంప్లిమెంట్ చేయటంలో, అంటే ఒక ప్రాక్టికాలిటీ స్టాండ్ పాయింట్ నుంచి తీసుకురావడంలో మార్పులు తీసుకురావాలి. ఐబీ కరికులం అనేది ఇన్నోవేటివ్ ట్రైనింగ్ మెథడ్స్ అలవాటు లేని టీచర్లు కనుక టీచ్ చేస్తే దానివలన మన విద్యార్థులకి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకి వచ్చే ఉపయోగం పెద్దగా ఉండదండి. కాబట్టి ఆ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కంప్లీట్ గా రివాంప్ చేయాలి. అలాగే విచ్చలవిడిగా ఖర్చులకి ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి వాళ్ళ మనుషులకి కాంట్రాక్ట్స్ కి ఇచ్చుకునే విధానం పోయి a prudent fiscal management is very important, and I am sure Telugudesam party under the stewardship of Chandrababu Naidu garu, who is an extraordinary administrator when it comes to, and a very good project manager when it comes to implementation of project. I have full confidence in the stewardship of my leader that they will accomplish all the things. It is going to be a tough job, especially after the investors confidence పోయిన తర్వాత రిస్టోర్ చేయటం అనేది చాలా కష్టం. బట్ చంద్రబాబు నాయుడు గారి అనుభవం మీద, జగన్ గారి మన పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ మీద నమ్మకం ఉంది. డెఫినెట్ గా ఈ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అయింది. మన ఎకనామిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఏపీ పీపుల్ విల్ ఇంక్రీజ్ అనేది నమ్ముతూ, నేను మీకు ఏదన్నా ప్రశ్నలు ఉంటే కనుక జవాబులు చెప్పడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.
నాకు ప్రజల నుంచి చాలా ప్రశ్నలు ఉన్నాయి, బట్ బిఫోర్ ఐ గెట్ దేర్, అండి. ఎందుకంటే మళ్ళీ మనకి బిట్వీన్ మన ఇద్దరం అయిపోద్ది జవాబు ప్రశ్నలు. మీకు పర్లేదండి, నేను ఆన్సర్ జవాబు చెప్తాను మీకు. దర్గా గారే ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టున్నారు, ఆయన ఎక్స్ప్రెషన్స్ తెలుస్తున్నాయి నాకు. బట్ బిఫోర్ వి గో దేర్, ఐ వాంట్ టు ఆస్క్ సుధాకర్. I know that TDP and Janasena are going together, have gone together in these elections, and if you guys win, uh, anything else do you think your party leader is bringing on table for the government if you guys together win this election? Sudhakar. తప్పకుండా అండి. తప్పకుండా శివ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మేము యాక్చువల్గా మా పార్టీ తరఫు నుంచి మా పార్టీ లీడర్ని నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము, మా పార్టీ ఎప్పుడు ఒక వ్యక్తి పూజ, ఒక లీడర్ వ్యక్తి పూజ కానీ లేకపోతే ఒక సామాజిక వర్గానికి సపోర్టింగ్ కాకుండా, వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ద పీపుల్ తరఫు నుంచి క్వశ్చనింగ్ చేసే విధంగా పీపుల్ కి హెల్ప్ చేయాలా, వాళ్ళని పీపుల్ హ్యాస్ టు బి ద ఓనర్షిప్ ఫర్ ద గవర్నమెంట్ అనేది మా మొదటి అజెండా. మా పార్టీ తరఫు నుంచి కానీ మా లీడర్ యొక్క అభిమతం కానీ, ఈవెన్ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచినప్పుడు కూడా తనకి 1 year టైం ఇచ్చాము. వాట్ యూ వాస్ టు డూ ఇట్, వన్ ఇయర్ టైం ఇస్తే ఆ టైంలో తను చేసే పనుల్ని, తను తీసుకొచ్చే పాలసీని వాటన్ని అబ్జర్వ్ చేసి తర్వాత క్వశ్చనింగ్ అనేది సేమ్ థింగ్ వీ డిడ్ ఫర్ ద ఈవెన్ లాస్ట్ 2014 లో కూడా మేము అదే చేసాం. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసిన అప్పుడు ఆయన విభేదించి బయటకు వచ్చినప్పుడు కూడా మా లీడరు ఆల్వేస్ బి దేర్ ఫర్ ద పీపుల్ సైడ్. పీపుల్ కి మంచి జరగాలనే ఉద్దేశంతోనే శ్రీకాకుళం డిస్టిక్ లో ఉద్యానం ఇష్యూ కానీ, ఇప్పుడు గవర్నమెంట్ లో కౌలు రైతు ఇష్యూ కానీ, మా లీడరు పర్సనల్ గా ఈ వాంట్ టు హెల్ప్ వేర్ ద కౌలు రైతులు వాళ్ళని ఎక్కడ హెల్ప్ రావడం లేదు గవర్నమెంట్ నుంచి అనేది లాట్ ఆఫ్ ఇష్యూస్. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ కార్మికుల గురించి కానీ ఈ వాజ్ గెటింగ్ లాట్ ఆఫ్ థింగ్. అంటే మేము గెలిస్తే తప్పకుండా మేమేదో టీడీపీతో గెలిచామనేసి మా లీడర్ వీఆర్ నాట్ గోయింగ్ టు బి సపోర్ట్ 100% చంద్రబాబు నాయుడుకి ఏం చేసినా కూడా సపోర్ట్ చేస్తామనేది అయితే ఐ డోంట్ థింక్ మై లీడర్ సపోర్ట్ లైక్ దట్. ఈజ్ ఆల్వేస్ బి లైక్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అలాగే ఒక వ్యక్తినే మొత్తం నేనే మొత్తం ఏకచక్తాధిపత్యం జరుపుతాను, ఇక్కడ నేను చెప్పిందే జరగాలి, ఎవ్రీథింగ్ నా కనసైకిల్లోనే జరగాలనే పాలసీకి అయితే మేము ఆల్వేస్ అగెనెస్ట్ ఫర్ దట్. ఓకే, అలాగే శ్రీధర్ గారు చాలా విషయాలు చెప్పారు. అవన్నీ కూడా ఐ విల్ బి అగ్రీ విత్ దట్. వీఆర్ గోయింగ్ టు గివ్ ద గుడ్ గవర్నెన్స్ యాజ్ యూ మెన్షన్. అలా దాంతో పాటు కంపల్సరిగా వీ హావ్ టు బి సమన్వయం ఉండాలి ఎక్కడైనా కూడా. ఒక ప్రాంతానికి కాదు, ఒక క్యాస్ట్ కాదు, ఒక ప్రాంతానికి కాకుండా ఎవ్రీబడి హ్యాస్ టు బి కామన్ పాలసీ, కామన్ పీపుల్ కి సపోర్ట్ చేయాలి. దాంతో పాటు ముఖ్యంగా మా నాయకుడు చెప్పేది 4 పాయింట్లు అండి: విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం. ఈ 4 లైక్ 4 చక్రాల లాగా మనకి 4 ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ ఫీల్డ్. ఉపాధి అనేది స్వయం ఉపాధి ఉంటేనే మనం ఎప్పుడైనా కూడా మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాము, మనము స్వతహాగా నిర్ణయం తీసుకోగలుగుతాము. అండ్ వీ హ్యావ్ ఎ విజిబిలిటీ. నేను ₹1 సంపాదించాను అనుకోండి, ఆ రూపాయిని ఖర్చు పెట్టడానికి నాకు ఐ విల్ థింక్ 100 times హౌ టు స్పెండ్ దట్ ₹1. అదే నాకు ₹10 ఊరికే వచ్చింది అనుకోండి, ఐ డోంట్ థింక్ అబౌట్ దట్ ₹10 స్పెండ్ చేయడానికి పెద్దగా ఆలోచించను. నేను మా పిల్లలకి చాక్లెట్ కాదు ఊరికి దుబారా ఖర్చుకోపోతుంది. కానీ ఎవడైతే కష్టపడి ₹1 సంపాదిస్తాడో దాని విలువ అతను తెలుస్తుంది. ఆ రూపాయిని స్పెండ్ చేయడం కూడా ప్రాపర్ గా స్పెండ్ చేస్తాడు. ఈ విల్ స్పెండ్ ప్రాపర్లీ అండ్ ఈ విల్ గ్రో హిస్ ఫ్యామిలీ లైక్ దట్. అంటే నేను సింపుల్ పాలసీ నమ్ముతానండి. ఇంటి పెద్ద మంచోడైతే ఇంట్లో బాగుంటుంది. అదే ఇంటి పెద్ద కానీ సక్రమైన విధానం, సక్రమైన ఆలోచన లేకుంటే కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. సో అలాగే గ్రౌండ్ లెవెల్ నుంచి రాజకీయ నాయకుడు అనేవాడు ఇది నాట్ లైక్ ఏ జాబ్ కాదండి, ఇది సర్వీస్. అతనికి వచ్చింది అధికారం అనుభవించడానికి, లేదా రాజుని నేను ఇక్కడ ఉన్నాను, నేనే ఇది నన్ను తప్ప ఎవరు ఇది ఈ జస్ట్ కేమ్ ఫర్ సర్వీస్. పర్సనల్ అజెండా ఉండకూడదు. అధికారులకి ఎవరు టు గివ్ ద ఫ్రీడమ్ ఫర్ దెమ్ టు గివ్ ద ఓన్ హెల్ప్ టు, నా వాళ్ళకి నువ్వు ఈ కాంట్రాక్ట్ కావాలి, నా వాళ్ళకి ఈ పథకం పోవాలి అనే పద్ధతి ఉండకూడదండి. పీపుల్ కి అండ్
పీపుల్ కి అండ్ లేదు. గవర్నమెంట్ కి లైక్ రిలేషన్షిప్ ప్రాపర్ గా ఉండాలి. లేదు అలా అంటే కాకుండా అలా సరే నాకు ఇలాంటి కొన్ని- ఉండకూడదు అని చెప్పేసి మీరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్తున్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్తున్నారా అలా ఉండకూడదు? అందరికండి ఎనీ గవర్నమెంట్ ఎనీబడి ఈస్ కమింగ్ టుమారో మేము అలయన్స్ విత్ టీడీపీ కాబట్టి ఇది నా పర్సనల్ ఒపీనియన్, మా లీడర్ కూడా ఇదే వాజ్ కన్వేడ్ టు ద చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అదేలే, నా థింకింగ్ ప్రకారము వీఆర్ జవాబుదారీగా ఉండాలి తప్ప ఇదేదో నా కుటుంబం కోసం నేనేదో రాజుని ఇక్కడ కూర్చున్నాను నేనే సీఎం అని కాదు కదా. జవాబుదారీ పడతా. అలాగే లాస్ట్ గవర్నమెంట్ లో చూసారంటే ఒక పాయింట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ ఇయర్. జగన్మోహన్ రెడ్డి గారు సారీ ఐ వాస్ రాంగ్ అది ఒక టీవీ9 ఒక ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు ఆయన అడిగారు, ఇంతమందిని మీరు మార్చారు కదండి, ఆల్మోస్ట్ ఈ 70 మెంబర్స్ ఎమ్మెల్యేని ఆల్రెడీ ఎలక్ట్ అయిన లాస్ట్ ఓల్డ్ ఎమ్మెల్యేని మార్చి కొత్త వాళ్ళకి ఇచ్చారు. అక్కడ ఇలా మార్చడానికి కారణం ఏంటంటే నా మీద ఎటువంటి వ్యతిరేకత లేదు ప్రజల్లో, లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉండబట్టి నేను మార్చాను. రేపు ఓటుకి కూడా నన్ను చూసి ఏమని చెప్తున్నాను, నేను ఎవరిని పెట్టినా కూడా మీరేం బాధపడద్దండి, నన్ను చూసి ఓటేయమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వాళ్ళు విజయవాడలో లేదంటే ఒక సీఎం పేసీలో ఉంటారండి. అతను అందరూ 5 కోట్ల జనాభా వచ్చి ఆయన కలవలేరు కదా. ఇండివిజువల్ గా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, మన ప్రాబ్లమ్ ని మన ఐడెంటిటీ మనకి ఏదైనా ఇష్యూస్ సాల్వ్ చేయాలంటే. సో లోకల్ లీడర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నా ఇండికేషన్ అండి. సర్పంచ్ బాగుండాలి, అలాగే మండలాధ్యక్షులు స్ట్రాంగ్ గా ఉండాలి, ఎమ్మెల్యే కూడా ఒక డీసెంట్రలైజేషన్ అవ్వాలి అనేది మీ ఉద్దేశం, రైట్? మీరు మీ నాయకుడి ఉద్దేశం. చెప్పండి. ఎగ్జాక్ట్ అది. అలాగే ఈ ఉపాధి అన్నది చాలా ముఖ్యం అండి. ఉద్యోగాలు ఒకటే కాదు, స్వయం ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీబడి హాస్ దేర్ ఓన్, అంటే ఇండిపెండెంట్ గా దే కెన్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ నా ప్రాంతంలో నేను బతకగలుగుతాను, నాకు ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది కానీ ప్రజల్లో ధైర్యంగా ఉండాలా, నా రాష్ట్రంలో నా ఇంట్లో నేను ధైర్యంగా బతకగలుగుతాను అనే ఆ కాన్ఫిడెంట్ ఏ గవర్నమెంట్ క్రియేట్ చేసినా వీఆర్ ఆల్వేస్ సపోర్ట్ ఫర్ దెమ్ అండి. దట్ ఈస్ మై వ్యూ. గెలిచిన తర్వాత అదే జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే మీరు మీ నాయకుడు మీ పార్టీ ఎజెండాలో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మోర్ ఆఫ్ ఎ సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్టుంది, కానీ ఒకరికి సపోర్ట్ చేస్తాం అన్నట్టుంది, కానీ మీది అంటూ ఒక దిస్ ఈస్ హౌ ఐ ఎన్విజన్ ది స్టేట్ టు బి, ఆర్ దిస్ ఈస్ హౌ ఐ ఎన్విజన్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ బి అని నాకు ఎక్కడ అనిపించలేదు సార్. మాకుందండి, అంటే ఇప్పుడు మాకు 21 seats తో మేమేమి రేపు అధికారంలోకి రాలేము కదా. మా లాంగ్ విజన్ అదే అండి. ఇలాంటి పీపుల్ అంటే నేను రాజకీయాలు అంటే ఒక కుటుంబానికి లేదంటే వాళ్ళకి సెంట్రలైజ్డ్ అయినాయి ఇప్పుడు రాజకీయాలు అంతా కూడా. మా పార్టీ వచ్చిందే లైక్ రాజకీయాలు ఈజ్ నాట్ ఫర్ వన్ పార్టీ, ఒక ప్రాంతానికో లేకపోతే ఒక కుటుంబానికో ఒక క్యాస్ట్ కో సంబంధించింది కాదు. ఈ రాజకీయం అనేది ప్రతి కుటుంబంలో ఉంటుంది. నీ కుటుంబంలో నువ్వెట్లా నీ కుటుంబాన్ని పాలిస్తున్నావో అలాగే గవర్నమెంట్ కూడా మన రెస్పాన్సిబిలిటీ, యూ హావ్ టు ఎలక్ట్ యువర్ వార్డ్ మెంబర్, కరెక్ట్ వాడిని ఎలక్ట్ చేసుకుంటే నీ వార్డులో సమస్యలు కరెక్ట్ గా ఉంటాయి. అదే నీ వార్డ్ మెంబర్ నువ్వు కరెక్ట్ గా ఎన్నుకోకుండా ఉంటే నీ వార్డులో సమస్యలు పరిష్కారం కావు ఎప్పుడే కానీ. అలాగా నీ నాయకుడు నువ్వే ఎన్నుకోవాలా. సో యు ఆర్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్. పాలిటిక్స్ ఇస్ నాట్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ పర్సనల్ లైఫ్. పాలిటిక్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది మా నాయకుడు తీసుకొచ్చాడండి. ఈ రోజు సుధాకర్ అనే అతను ఈడ ప్రైమ్ లో మాట్లాడుతున్నాడంటే ఈ ప్లాట్ఫామ్ నాకు రావడానికి కారణము మా నాయకుడు తీసుకొచ్చి ఇవ్వడం వల్ల. అదే నేను ఇంకో పార్టీలో ఉంటే నాకు ఈ అవకాశం ఉండేది కాదండి. ఆ విజన్ నాకు కల్పించింది ఆయన. ఆ విజన్ అంటే నువ్వు ఏదో సుధాకర్ అంటే జాబ్ చేసుకో, నీ కుటుంబం అలాంటి కాకుండా నువ్వు జవాబుదారీ. ఈ రోజు జరిగే ప్రతి పనికి ప్రతి క్రియకి నువ్వే జవాబుదారీ. నీ ఓటే దీనికి ఈ రోజు జరిగే అన్ని సమస్యలు కానీ మంచికి కానీ చెడు కానీ నువ్వే జవాబుదారీ. నీ ఓటు నీ నాయకుడు నువ్వే ఎన్నుకోవాలా. ఒక వ్యక్తిని చూసి లేకపోతే పవన్ కళ్యాణ్ చూసి లోకల్ నాయకుడు ఎన్నుకోవడం కాదు. లోకల్ నాయకుడిని అనేవాడిని నీకేం చేస్తాడో అతని యొక్క క్వాలిటీని క్యారెక్టరిస్టిక్స్ అన్ని గమనించి నువ్వు ఎన్నుకోమని చెప్పి మా ప్రభుత్వం మా పార్టీ గాని మా నాయకుడు గాని చెప్పేది. ఇది చాలా టోటలీ డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ థింకింగ్ అంటాను నేను. దిస్ ఈస్ మోర్ లైక్ సోషల్ అవేర్నెస్,
ఆ టైప్ ఆఫ్ థింకింగ్ లాగా ఉంది. మోర్ ఇంకా మీరు ఫండమెంటల్ లెవెల్లోనే ఉన్నారేమో అని అనిపించింది నాకు. బట్ దట్స్ జస్ట్ మై ఒపీనియన్ ఫ్రమ్ ద పబ్లిక్. బై ద వే, Sridhar garu, the information you provided was meticulous, super information. I don't know whether it is right, wrong. I'm not here to judge that, but the information you gave was very good. We'll come to that. All right. Anything else, Sudhakar, you want to add? యా అంటే నేను శ్రీధర్ గారు ఆయన ఆల్రెడీ హ్యాస్ ఎ గుడ్ డేటా విత్ హిమ్. ఆ డేటాని అంతా కూడా నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ గా ఒక ఎనీబడి యాజ్ ఏ ఐఎమ్ నాట్ ఏ నేను అనేది ఒక అధికార ప్రతినిధిని, నేను ఈ పాయింట్ ని మాట్లాడాలా, ఈ పార్టీని ఇలా హోల్డ్ చేయాలి, ఈ పార్టీని ఇలా అలా కాకుండా యాజ్ ఏ కామన్ మ్యాన్, ఎనీ పార్టీ టుమారో కమింగ్ ఎదర్ అలయన్స్ విత్ టీడీపీ అండ్ జనసేన కమింగ్ ఆల్సో, యాజ్ ఎ కామన్ మ్యాన్ గా యాజ్ ఏ వెల్ విషర్ ఆఫ్ మై పార్టీ నేను చెప్పేది ఏమంటే, మనం కంపల్సరిగా జనాలకి జవాబుదారీగా ఉంటే ఆటోమేటిక్ గా మన ప్రభుత్వం కానీ మనం కానీ ఆటోమేటిక్ గా జనాల్లో విల్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్. అలా కాకుండా నేనే అంటే ఇట్ నెవర్ గోయింగ్ టు బి హిట్లర్ లాంటి వాడికి ఎలాంటి పరిస్థితి వస్తుందో మనందరికి తెలుసు కదా. బేసికలీ ఇట్ విల్ హ్యాపెన్ సేమ్ థింగ్ ఫర్ ఎనీబడి. మీ ఆలోచన విధానం తప్పని ఎవరు అనట్లేదండి. డిఫరెంట్ డైమెన్షన్. దట్స్ ఆల్. గుడ్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ Darga garu, floor is all yours. You will also get 10 minutes of time like Sridhar garu has got. పార్టీ గెలిస్తే ఆ పార్టీ ఉండదు, ఆ పార్టీ గెలిస్తే ఈ పార్టీ ఇది అన్నట్టు మీకు ఒకటి క్లారిఫై చేయాలి. ఫస్ట్ లో నేను బిగినింగ్ కొద్దిగా Darga, come to the frame please. Yeah, right there. Yes, go ahead. Okay. సో మీరు అన్నట్టు ఒక పార్టీ ఈ పార్టీ గెలిస్తే ఆ పార్టీ గెలిస్తే ఈ పార్టీ అనేది మీకు ముందు అది ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ వన్ పార్టీ వర్సెస్ మల్టిపుల్ పార్టీస్ హియర్. ఎందుకంటే ఎప్పుడు కూడా బలవంతుడికి శత్రువులు ఎక్కువ ఉంటారు. సో ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెరీ స్ట్రాంగ్ లీడర్. సో మెనీ లీడర్స్, ఎందుకంటే నేషనల్ లెవెల్లో మోడీ గారు ఆయనకు ఒక స్టేచర్ ఉంది. సో అంత మోడీ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి లాస్ట్ విజనరీ అని కానీ లేకపోతే సెవరల్ ఇయర్స్ మోర్ దాన్ ఎవరు మనకి ఇప్పటి వరకు ఉన్న సీఎంల్లో కూడా అత్యధిక ఇయర్స్ సీఎంగా చేసిన అనుభవం కానీ ఇట్లా తీసుకొచ్చాడు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆయన కూడా రాజకీయాల్లో ఎప్పుడు 2000 ఆల్మోస్ట్ లైక్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. సో నేనేం వాళ్ళని చిన్నవాళ్ళని చెప్పట్లేదు, అందరూ కూడా హెవీ ఛాంపియన్స్. వీళ్ళందరూ కలిసి కూడా ముగ్గురు కలిసి కూడా ఇప్పుడు రాజకీయాలలో లాస్ట్ నాట్ మోర్ దెన్ ఎ డెకేడ్ ఇప్పుడు వచ్చిన ఒక వ్యక్తిని ఎదుర్కొంటున్నారంటే నిజమైన అది గ్రేట్. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సో యా, పాయింట్ కి వచ్చేయండి సార్. నాకు ఐ అండర్స్టాండ్ యు ఆర్ క్రియేటింగ్ ఎ బేస్ హియర్, బట్ యా ప్లీజ్. ఇప్పుడు శ్రీధర్ గారు ఏం చెప్పారంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇది ఫ్యాక్ట్స్ అవి ఇవి అన్నట్లు పట్టుకొచ్చారు. నీతి ఆయోగ్ కానీ లేకపోతే కాగ్ కానీ నా దగ్గర కూడా ఉన్నాయి మొత్తం అంతా కూడా. మా ఫోకస్ చూడండి, ఫోకస్ ఏంటంటే ఇప్పటి వరకు 2 ట్రాక్స్ అని చెప్పాను. దీనికి ఒక రథానికి 2 చక్రాల్లాగా సంక్షేమ పథకాలు అలాగే డెవలప్మెంట్ 2 పోతూ ఉన్నాయి. కానీ మాకు దురదృష్టకరమైన విషయం ఏంటంటే మేము ఈ సంక్షేమాలని ప్రచారం చేసుకున్నంత ఇదిలో ఈ డెవలప్మెంట్ ప్రొజెక్ట్ చేయలేదు. మేము ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి ఈ డిబేట్ ద్వారా మీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పండి ప్లీజ్ సార్. చెప్తాను, చెప్పండి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా ఏంటి అనేది. మొత్తం అంతా నాకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా బోత్ ఐ నీడ్ టు ఏది శ్రీధర్ గారికి చెప్పాలి, అలాగే సుధాకర్ గారికి చెప్పాలన్నమాట. ఆయన పాయింట్స్ ఏం తీసుకొచ్చినారు ఏంటి అనేది తప్పకుండా చెప్తాను. చెప్పండి. సో ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇప్పుడు చెప్పారు, నేను కూడా ఫ్యాక్ట్ చెప్తాను. ఇప్పుడు తలసరి ఆదాయం అనేది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో 1,38,000 రూపాయలు అన్నమాట. ఇప్పుడు 2018-19 లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2020 ఎప్పుడు 2022-2023కి 2,19,000 రూపాయలు తలసరి ఆదాయం పెరిగింది. ఆల్మోస్ట్ ఎంత 60+ ఇయర్లీ ఇన్కమ్ అంటున్నారు. 80,000 పెరిగింది తలసరి ఆదాయం.
అలాగే Hmm. రాష్ట్రం అప్పులు కూడా చెప్తా చూడండి. మనకు వచ్చినప్పుడు తెలంగాణ నుంచి పక్కకి మన రాష్ట్రం విడిపోయినప్పుడు మనకున్న అప్పులు 97,000 కోట్లు. 97,000 కోట్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు మనకి ఇప్పుడు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆ మొత్తం ఆయన తీసుకొచ్చిన అప్పులు ఇన్ అడిషన్ టు 97 ఆయన తీసుకొచ్చిన అప్పులు 1,45,000 కోట్లు, 1,87,000 కోట్లు, 1,87,000 కోట్లు. నోట్ చేసుకోండి. మళ్ళా కావాల్సింటే మళ్ళా వీ కెన్ హ్యావ్ అనదర్ డిస్కషన్. ఫ్యాక్ట్స్ అన్నితో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1,40,000 కోట్లు లాస్ట్ 5 years లో అప్పులు చేశారు. ఏమి సో 1,87,000 కోట్లు ఏది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది, 1,40,000 కోట్లు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. అందులో క్లియర్ గా చెప్పారు 2 years వచ్చేసి వీ ఫాట్ మొత్తం అంతా కూడా ప్రపంచం మొత్తం అంతా కూడా డాక్టర్ గా శ్రీధర్ గారికి బాగా తెలుసు, కోవిడ్ తో అందరూ సతమతం అయిపోయినాం. సో ఆ టైంలో కూడా ఎక్కడ స్టాప్ కాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అయింది, ఒక సంక్షేమమే కాకుండా. ఈవెన్ మీరు ఓవరాల్ చూసుకుంటే 5 years లేదు జగన్మోహన్ రెడ్డికి. 5 years అనేది అది కేక్ వాక్ లాగా లేదు. ఆల్మోస్ట్ 2 years మొత్తం అంతా కూడా అతలాకుతలం అయింది మామూలుగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం అంతా కూడా. అందులో కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇంపాక్ట్ ఉంది. అది తీసుకున్నా కూడా ఇందాక జాబ్స్ కూడా చెప్పారు. జాబ్స్ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన 5 years లో ఆయన కంప్లీట్ చేసిన ఉద్యోగాలు కూడా 34,700 అన్నమాట. అది కూడా నాకు ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్. గ్రూప్ 1 ఎన్ని ఉన్నాయి, గ్రూప్ 2 ఎన్ని ఉన్నాయి, గ్రూప్ 3 తర్వాత ఈ డిఎస్సి కానీ లేకపోతే టీచర్ పోస్టులు అన్నీ ఉన్న ఇన్ఫర్మేషన్ అయిపోయాను. అదంతా పోతే మళ్ళీ బోర్ కొట్టిస్తుంది. జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసినవి మొత్తం ఇంక్లూజివ్ మీరు వాలంటీర్ కూడా చెప్పొచ్చు 2,36,000 అనమాట. ఏది ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా. సిమిలర్లీ ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చూడండి. ఇండస్ట్రీ మీరు వాలంటీర్స్ చెప్తున్నారు కదా 2 లక్షల whatever that number was for 2,47,000 volunteers, right? 2,36,000 సచివాలయ దాన్ని మీరు ఎంప్లాయ్మెంట్ కి తీసుకుంటున్నారు, కన్సిడర్ చేస్తున్నారు అంతే కదా? అది ఉద్యోగాలు ఇచ్చినట్టే కదా. ఇప్పుడు గవర్నమెంట్ 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా ఎంత ఇచ్చినా జీతం అది ఉద్యోగం ఇచ్చినట్టే, తప్పులేదంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ ఇచ్చింది కూడా నేను చెప్తాను చూడండి. ఆ ఇచ్చిన 2,36,000 ఉద్యోగాలలో 1,26,000 మంది వచ్చేసి మొత్తం వాలంటీర్స్. తక్కిన ఆడికి ఏది మైనస్ 1,00,000 అంటే 1,00,000 ఉద్యోగాలు జనరేట్ చేసినట్టు మాకు రిపోర్ట్స్ ఉన్నాయి. ఐ కెన్ షేర్ ఇట్ మీకు కావాలనుకుంటే. ఈవెన్ గ్రూప్ 1 ఎన్ని ఫిల్ చేసినారు, గ్రూప్ 2 ఎన్ని ఫిల్ చేసినారు, మొత్తం టీచర్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఐ కెన్ ప్రొవైడ్ ఆల్ దోస్ డీటెయిల్స్. అంటే 1,00,000 ఉద్యోగాలు మీరు ఈ 4-5 సంవత్సరాల్లో భర్తీ చేశారు అంటున్నారు మీరు. మీ గవర్నమెంట్ చేసి 1,10,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అయితే మీకు 1,00,000 ఓట్లు గ్యారంటీ ఈసారి అయితే. ఐ కెన్ ప్రొవైడ్ ఈవెన్ నౌ కూడా ఇప్పుడు కూడా కావాలంటే ఐ కెన్ ప్రొవైడ్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్. కానీ చెప్పండి. సో గ్రూప్ 1 దగ్గర నుంచి గ్రూప్ 1 వచ్చేసి 110, గ్రూప్ 2 వచ్చేసి 890 వరకు, గ్రూప్ 2 ఇవన్నీ కూడా ఐ కెన్ హ్యావ్ కంప్లీట్ లిస్ట్. ఇప్పుడు డిఎస్సి ఇప్పుడు టీచర్స్ మొత్తం ఏ ఇయర్ చేసిందంటే ఐ హ్యావ్ కంప్లీట్ బ్రేక్ డౌన్, రైట్? అండ్ అలాగే పారిశ్రామికంగా చెప్పాను కదా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో 2014 ఆ 18 దీని వరకు వచ్చిన పెట్టుబడులు మామూలుగా చెప్పాలంటే 32,000 కోట్లు అనేది ఇది ఓవరాల్ గా. కానీ 2019-23కి వచ్చిన మొత్తం అంతా కూడా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ 1,00,000 కోట్ల పైన వచ్చింది. 1,00,000 కోట్లు మామూలుగా వచ్చింది. ఈవెన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అదే లెవెల్లో వచ్చింది. సో ఇంకొకటి అలాగే మీకు డెవలప్మెంట్ మొత్తం కనిపించట్లేదు అని చెప్తా ఉన్నారు. డెవలప్మెంట్ లో మేజర్ డెవలప్మెంట్ యాక్చువల్ గా ఇప్పుడు చెప్పాను కదా నేను, ఆ ఇన్వెస్ట్మెంట్సే కాకుండా మనకి మొత్తం అంతా కూడా కోస్టల్ బెల్ట్. ఇప్పుడు ఆంధ్ర ఏదంటే సుదూరమైన కోస్టల్ బెల్ట్ ఉంది. మనకి ఫోకస్ ఇంతకుముందు వచ్చిన గవర్నమెంట్స్ ఆ ఫోకస్ అనేది ఆ బెల్ట్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది మర్చిపోవడం అంటే చాలా తక్కువ అనమాట. దాన్ని ఫోకస్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు పోర్టులు కావచ్చు, ఒక రామాయం పోర్టు దగ్గర నుంచి ఈ మచిలీపట్నం పోర్టు కానీ, మూలపేట పోర్టు కానీ, కాకినాడ గేట్వే కానీ, ఇవన్నీ కూడా మీకు అబ్నార్మల్ మొత్తం అంతా 4 పోర్టులని కూడా విపరీతంగా డెవలప్ చేయడం జరిగింది. మొత్తం ఈ దీంట్లో పెట్టిన ఈ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఏది ఈ పోర్ట్స్
ముందు ఆ గవర్నమెంట్ లో 90,000 crores ఉంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అది దాదాపు 70,000 crores పెరిగింది. అంటే 90,000 crores నుంచి 1,60,000 కోట్ల వరకు పెరిగింది. రైట్? సో ఇది డెవలప్మెంట్ అనేది జరుగుతోంది, కానీ ఇది మేమంతా ప్రొజెక్ట్ చేయలేకపోయినాం. ప్రొజెక్ట్ చేయడం ఏంటంటే సేమ్ సంక్షేమాల మీద మేము పబ్లిసిటీ ఇచ్చుకున్నంత ఇది ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో ఈ పారిశ్రామిక అభివృద్ధి ఈ విధంగా ఉంది, ఇన్ని జాబ్స్ క్రియేట్ చేసినాము, అప్పుల నుంచి ఇన్ని అప్పులు చేస్తే నీకు వచ్చే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ విధంగా వచ్చింది, మీకు ఇండస్ట్రియల్ ఈవెంట్ డెవలప్మెంట్ కూడా ఎంత వచ్చింది, ఇండస్ట్రీ వల్ల కూడా వాటి ఏది జాబ్ జనరేషన్ కూడా ఈ లెవెల్లో పెరిగింది. అలాగే మనకి ఇంపార్టెంట్ అయిన ఇప్పుడు కోస్టల్ బెల్ట్ ని ఏ విధంగా యూజ్ చేసుకున్నాము, ఒక మినరల్ కూడా బీచ్ శాండ్స్ అని ఇంతకుముందు ఎవరు ఫోకస్ పెట్టలేదు. ఆ బీచ్ శాండ్స్ నేను అదే వస్తాను, ఇందాక అదానీ గారు బ్యాక్అవుట్ అయినారని చెప్పారు. బీచ్ శాండ్స్ అనేది ఒక మేజర్, ఇది thousands of crores ప్రాజెక్ట్ అండి. ఇది అదానీ వాళ్ళు మొత్తం అంతా కూడా దే ఆర్ వర్కింగ్ అని. సో ఐ నో ఇట్ పర్సనల్లీ. ఎందుకంటే బీచ్ శాండ్స్ అనేది ఇస్ వెరీ వెల్త్ మినరల్స్ అనమాట. మనకే ఉన్న ఇక వేరే తెలంగాణ కానీ వేరే చోట కనపడదు. సో వెరీ కాస్ట్లీ మినరల్ అది. ఇది బీచ్ శాండ్ నుంచి తీసే రేర్ ఎలిమెంట్స్. సో అది వచ్చేసి వన్ ఆఫ్ ది మేజర్ ద ప్రాజెక్ట్ అదానీ ఈస్ డూయింగ్ ఇట్, రైట్? సో ఇవన్నీ కాకుండా మీరు చూసుకుంటే ఇప్పుడు మన శ్రీధర్ గారు చెప్పారు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్ఎంప్లాయ్మెంట్ నేను క్లియర్ గా చెప్పాను ఎంత పెరిగినాము, ఎంత ముందు గవర్నమెంట్ లో ఎంత ఉంది, ఈ గవర్నమెంట్ లో ఎంత పెరిగింది అనేది చెప్పాను నేను. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్ he took that what is that called మన what do you call కాదు I think he considered the 1,26,000 ఎంప్లాయీస్. వాళ్ళు ఏమంటారు మన ఇందులో ఉంటారు కదా, వాలంటీర్స్ రైట్? వాలంటీర్ అయితే ఆయన కన్సిడర్ చేసుకుని చెప్పారు వాలంటీర్స్. థ్యాంక్ యూ. నేను వాలంటీర్స్ చెప్పింది 1,26,000 మంది వాలంటీర్స్ వైఎస్ఆర్సీపీ ఇది ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తుంది, గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ది సాలరీస్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ 1,20,000 కంటే ఇంకా 1,10,000 జనరేషన్ మొత్తం అంతా కూడా స్టాఫ్ నర్సుల దగ్గర నుంచి మొత్తం టీచర్ల దగ్గర నుంచి Group 1, Group 2 జాబ్స్ అన్ని కలిపి నేను మళ్ళా 1,10,000 అని చెప్తున్నా. అండ్ అడిషన్ టు దట్. సో తర్వాత ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎక్కడ ఫెయిల్ అయినాయో నాకు అర్థం కాలే. ఆయన పర్టికులర్ గా చెప్పలేదు ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటి ఏమనేది. అక్కడ జ్యుడిషియరీ పనిచేస్తుంది ఏ మీద ఉన్నా కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్కడ ఇది లేదు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో ఇప్పుడు మనం మేజర్ గా తీసుకునేది ఎగ్జిక్యూషన్, లేకపోతే లెజిస్లేటివ్, తర్వాత జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ 3 కాన్స్టిట్యూషనల్ బాడీస్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇంకా ఏం నడుస్తున్నాయో నాకు క్లియర్ గా తెలియదు. విల్ డిస్కస్ దట్ లేటర్. తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ గురించి ఇక్కడ నుంచి ఒక కంపెనీ వెళ్ళిపోయిందని చెప్పిన నాకు తెలుసు పర్సనల్ గా. నేను ఫ్రమ్ తిరుపతిలో ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ ఏ విధంగా ఎన్ని వందల ఎకరాలు అక్కడ ఇచ్చిన దీనికి ఒక పక్కన కొండ దగ్గర ఏ విధంగా ఈ ప్రస్తుతానికి ఆ పక్కన వాడుకుంటున్నారు. అటు సైడ్ గాజల మండలం దగ్గర అక్కడనే 200 ఎకరాలు 300 ఎకరాలు అలాగా ఉంది. దాన్ని వేరే విధంగా వాడుకోకుండా అలాగే ఉన్న భూమిని ఉన్న ప్రాజెక్ట్ కూడా మొత్తం అంతా పొల్యూషన్ అవి ఇవి కూడా విపరీతంగా ఇచ్చేసి ఉన్న దానికి పర్పస్ కాకుండా వేరే విధంగా వాడుతున్నారని చెప్పి గవర్నమెంట్ ఎన్ఫోర్స్ మోర్. ఎందుకంటే ఇప్పుడు ప్రజల హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల వాళ్ళు వెళ్ళిపోయినారంటే దానికి గవర్నమెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్, రైట్? తర్వాత ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ 60% అని చెప్పారు. మోర్ దాన్ అండి మనది వచ్చేసి అగ్రికల్చర్ కంట్రీ. మన ఇది వచ్చేసి డెఫినెట్ గా మోర్ దాన్ 60-70% మోర్ దాన్ ఇది ఉంటుంది. మన కంట్రీ అంతా కూడా ఏంటంటే వ్యవసాయ ఆధార కంట్రీ కాబట్టి వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ పర్సనల్ అటాక్ బోదలుచుకోలేదు. మీకు ఆ స్టేట్మెంట్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర వ్యవసాయం దండగానే స్టేట్మెంట్ ఉంది. ఎప్పటి నుంచి మీకు ఆల్సో చూసుకోవచ్చు ఓల్డ్ దిగినా కానీ. అలాంటిది రాజశేఖర రెడ్డి టైంలోనే స్టార్ట్ అయింది ఇది జలయజ్ఞం అనేది. అది కంటిన్యూ అవుతా ఉంది. మీకు నిన్నగాక మొన్న ఒక స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ అసెంబ్లీలో ఆయన చెప్పడం ఏంటంటే ఎవరన్నా కుండకి మనకి డ్యామ్స్ ఉన్నాయి, డ్యామ్స్ కి ఈ లెవెల్లో ఈ వాటర్ తర్వాత ఎవరన్నా అక్కడి నుంచి ఇది పెట్టుకుని బొక్క పెట్టుకుని ఏమన్నా నీళ్ళు తీసుకెళ్తారండి. జగన్మోహన్ రెడ్డి ఇటు సైడ్ కాదు ఇట్లా కింద కుండ పెట్టుకుని ఈ కుండకి కింద బొక్క పెట్టుకుని నీళ్ళు తీసుకెళ్ళిపోయినారండి. ఎక్కడి నుంచి? శ్రీశైలం నుంచి అని చెప్పి చెప్పుకొస్తాడు. అలాగే నాగార్జున సాగర్
నాగార్జున సాగర్ లో వాటర్ ఇది కాకుండా ఇది చేస్తున్నారంటే ఫోర్స్ఫుల్ గా వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి ఫోర్సెస్ వెళ్ళేసి ఎలక్షన్ ముందు మొత్తం అంతా కూడా అటాక్ మొత్తం అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మన వారికి. సో ఇట్లాంటివన్నీ కూడా జలయజ్ఞం అనేది నడుస్తుంది, కంటిన్యూగా నడుస్తుంది. మా ఫోకస్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఫోకస్ డెఫినెట్ గా ఏంటంటే అగ్రికల్చర్ ఇస్ మేజర్. ఇది మాకు ఇప్పుడే కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, ఇది రాజశేఖర రెడ్డి టైంలో కూడా దాని మీద మా ఫోకస్ అని, దాని మీద ఎవరు కూడా ఏ సర్టిఫికేట్లు కూడా మేము ఇచ్చిన తీసుకునే స్థితిలో కూడా లేము, జనాలు ఇనే పరిస్థితిలో కూడా లేరు. తర్వాత ఎంప్లాయీ జనరేషన్ చెప్పాను, స్కిల్ డెవలప్మెంట్ మా మిత్రుడే ఉంటాడు ఒక అడ్వైజర్ గా. సో ఆయన గురించి నాకు తెలుసు, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ సపరేట్ వింగ్ ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఊరికి ఏ విధంగా ఈ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఏం నడుస్తుంది అనేది అది బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పటికి ఇది ఉంది. ఆ స్కామ్లు కూడా ఇంతకుముందు చేసినవి, ఇంతకుముందు గవర్నమెంట్ లో కూడా అవి కూడా వచ్చినాయి, మీకు తెలుసు ఏ విధంగా నచ్చింది. ఐ వాంట్ టు గో బ్యాక్ టు ఇది మొత్తం అంతా ఆ జైలు అని లేకపోతే ఇంకోటి ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు గెట్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. తర్వాత గ్రామ స్వరాజ్యం అని చెప్పుకొచ్చినారు, అది ఇది మిస్ అవుతుంది. ఇప్పుడు మామూలు మన ఫోకస్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ గ్రామ స్వరాజ్యం అనేది అది మాకు ఒక మీరు వినే ఉంటారు, రామారావు గారు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మండల వ్యవస్థని అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇదని చెప్పొచ్చు. డెఫినెట్ గా అప్రిషియేట్, ఎందుకంటే గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం అనేది అది మండల వ్యవస్థ అనేది ఒకటి ఉంది, ఇప్పటికి కూడా మేము అప్రిషియేట్ చేస్తాము దాన్ని. తర్వాత ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి పాలన అనేది ఇప్పుడు మండల్ నుంచి కూడా పల్లెలకి రావడం అనేది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఇండ్లకే అంటే ప్రజలకే అన్నమాట, డైరెక్ట్ ఆ లెవెల్లో చేయడం ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ మీకు తెలిసే ఉంది. ఐ డోంట్ వాంట్ టు గో గెట్ ఇంటూ మోర్ డీటెయిల్స్. తర్వాత రీఫార్మ్స్ లో చెప్పుకొచ్చారు సో యా విద్యలు. తర్వాత విద్య ఇది ఇంకోటి గెట్ నాడు నేడు అనేది ఇప్పటి వరకు ఇది చేసింది. ఇప్పుడు విద్యలో కూడా ఏంటంటే చాలా రీఫార్మ్స్ అవి ఇవన్నీ ట్రెమండస్ అబ్నార్మల్ రీఫార్మ్స్, అవి ఎవరైనా చూసుకోవచ్చు వెళ్ళి. ఇప్పటికి మనం పల్లెలో వెళ్తే ఎడ్యుకేషన్ లో ఎట్లా ఏ విధంగా రీఫార్మ్స్ వచ్చినాయి, అలాగే రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఒక ఎడ్యుకేషన్ లో రీఫార్మ్స్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ లో ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, దాని వల్లనే ఇప్పటికి వచ్చి ఏ విధంగా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఆ స్తోమత లేని వాళ్ళు కూడా చదువుకుని వచ్చి ఎన్నో మంది ఉద్యోగాలు చేయడం కానీ అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండికేషన్ అనమాట. ఎందుకంటే ఏ విధంగా మనము అప్పటికప్పుడు కాకుండా ఈవెన్ దో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అయినా కానీ ఆ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ జనరేషన్ కి ఏ విధంగా యూజ్ అనేది ఎవిడెన్స్ అనమాట. తర్వాత ఆరోగ్యం అనేది ఇంకొకటి అనదర్ మేజర్. మీరు వెళ్ళి చూస్తే నేను పర్సనల్గా చూసాను, మనం వెళ్ళినప్పుడు డిసెంబర్ జనవరిలో ఎక్కడ హాస్పిటల్స్, మీ ఇంతకు ముందు వెళితే హాస్పిటల్కి వెళ్ళేది ఇదే వేరు. ఆ హాస్పిటల్కి వెళ్ళడమే కాకుండా మీరు ఇంకా మీకు ఎన్ని ఇదంటే హాస్పిటల్స్, కొత్త హాస్పిటల్స్ ఏ విధంగా వచ్చినాయి అనేది శ్రీధర్ గారికి నేను కావాల్సింటే ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇప్పుడు ఎన్ని వచ్చిండాయి, ఎన్ని కోట్లు పెట్టాము. హాస్పిటల్స్ అంటే మీరు ఏమంటున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటున్నారా, ప్రైవేట్ హాస్పిటల్స్? ఏమండి గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎస్ హాస్పిటల్స్ అన్ని కూడా మీకు మెడికల్ కాలేజెస్ కూడా అలాగే మెడికల్ కాలేజ్ నేను చెప్తుంది మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ కాదు మెడికల్ కాలేజ్ అని చెప్తుంది. మెడికల్ కాలేజ్ అంటే ఆబ్వియస్ గా మీకు ఏమైతుంది, అఫిలియేట్ ఉంటాయి కదా. మెడికల్ కాలేజ్ ఉందంటే ఊరికైనా ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వరు కదా, దానికి అఫిలియేట్ సార్. అంటే కాదు సార్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వస్తాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ వస్తాయి, చాలా వస్తాయి, కానీ కావాల్సిన అందులో ఉంటాయా లేదా అనేది సెపరేట్ ఇష్యూ. మీరు గవర్నమెంట్ కాలేజెస్ అన్నారేమో, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నారేమో. I want to make sure that you are saying government hospitals. No, not government hospitals. Colleges affiliated కంపల్సరీ ఇది కావాల్సి వస్తుంది, హాస్పిటల్ కావాల్సి వస్తుంది, రైట్? సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే వైద్యము విద్య అనేది రెండు ట్రాక్లో నడిచినాయి ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో. తర్వాత గ్రామ స్వరాజ్యం అనేది మీకు చెప్పాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మీకు వాలంటీర్స్ గురించి కూడా చెప్పాను ఇప్పుడే.
తర్వాత ఎడ్యుకేషన్ గురించి కూడా క్లియర్ గా చెప్పాను. ఐబీ కరికులర్ ఇది అన్నారు. తర్వాత దర్గా మీరు ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేసేసారు మీరు. ఐ థింక్ యూ టుక్ లాంగర్ మన సుధాకర్ గారు చెప్తాను. ఒక జస్ట్ గివ్ మీ 2 minutes. సుధాకర్ గారు చెప్పారు వ్యక్తి ఫీజు అన్నారు, కమ్యూనిటీ ఇది కాకుండా ఫోకస్ కాకుండా చాలా బ్రాడ్ గా ఇది చేస్తున్నారు. నేను ఇంకా అంత డెప్త్ గా పోదలుచుకోలేదు. సుధాకర్ గారు ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు అంత ఇది బ్రాడ్ గా థింక్ చేసింటే మీరు మొత్తం వచ్చిన 23 సీట్లు అన్ని ఆ స్టేట్ మొత్తం కూడా అన్ని చోట్ల పోటీ చేసిందంటే నేను యాక్సెప్ట్ చేసినవాడిని. ఏదో ఈస్ట్ వెస్ట్ అని లేకుండా అన్ని చోట్ల కనుక చేసింటే డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేసినవాడిని. పర్సనల్ గా ఇది మీ స్టాండర్డ్ ఫ్రేజ్. ఇది నేను అన్ని చోట్ల వింటాను. ఇది మీ వైఎస్ఆర్సీపీ స్టాండర్డ్ ఫ్రేజ్. ఇది ఐ డోంట్ నో హౌ రెలవెంట్ దట్ ఈస్ టు వాట్ వీఆర్ టాకింగ్. ఐ హావ్ హర్డ్ దట్ ఎవ్రీవేర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు మేమంతా ఒకటి కాదు, ఒక రీజన్ కాదు, ఒక చెప్తాను, ఒక కమ్యూనిటీ కాదు, లేకపోతే మేము ఒక సోషల్ రెస్పాన్సిబుల్ మొత్తం అంతా ఆల్ కమ్యూనిటీస్ అన్నప్పుడు మీరు ఎందుకు ఈస్ట్ వెస్ట్ లో ఎందుకు ఫోకస్ పెట్టున్నారు? తక్కిన అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఎందుకు పోటీ చేయలేదు? అక్కడ ఎందుకు పోటీ చేశారు? నేను ఇక్కడ కులాలు మతాల గురించి మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ. సో మనం మాట్లాడడం కులాల మతాల గురించి మనకు సంబంధం లేదు. మనం ఓన్లీ our focus is what is that your government or PDP or Janasena is going to do for the public. That's all my focus is. I really don't care about the caste, creed and color. I think that's not happening in my show. I don't want to take too much time. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏంటంటే they are representing one ఇదేంటండి, one party, one alliance. అది నేను I am representing one party and which is actually fighting against Mike. నాకు ఏంటంటే వాళ్ళిద్దరు చేసినప్పుడు ఇద్దరికి ఆన్సర్ చేసేటట్టు నాకు టైం ఇవ్వాలి. మీరు ఇస్తున్నాం సార్, ఇస్తాం కానీ ఇంకా అంటే మీరు చెప్పే సమాధానాలు ఎలాగనే అంటే మొత్తం గంటంతా మీరే తీసుకుని ఎలా ఉన్నారు. అందుకనే వాళ్ళు కదిలిచ్చిన అంశాలు అట్లాంటివి నేను చెప్పగలను. ప్రతి ఏరియాలో కూడా ఈవెన్ ఎకనామిక్, ఇప్పుడు మీరు చెప్పింది ఎకనామిక్స్ లో కానీ లేకపోతే ఒక డెవలప్మెంట్ లో కానీ లేకపోతే సోషల్ సర్వీస్ ఏం చేస్తుంది, వెల్ఫేర్ ప్రోగ్రెస్, ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న ఒక దీంట్లో we have to go back into the table also. Sudhakar was also raising hand and Sridhar Garu has something to say. If you can conclude. నాకు సుధాకర్ గారు ఇదేం కాదు. అందుకే నాకు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఇక్కడ పర్సనల్ మీరు ప్రామిస్ చేసినట్టు అలాగే మిత్రులు అందులో నేను ఫైట్ చేయలేను, వేరే విధంగా పోలేను అన్నమాట. రైట్? ఓకే సార్. ఎందుకంటే దిస్ ఇస్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అంటే నేను అన్ని చూస్తాను కదా, నేను అన్ని చూస్తాను. మోస్ట్ ఆఫ్ ది criticism not in a right way comes from one party versus the other party. Okay, so that's just my opinion. I have seen that and I don't want that to happen here in this. Okay, it has to be constructive, respectful, and what is in it for the public. మీరు మీ రాజకీయ నాయకుడిని మీ నాయకులందరినీ భుజాన్ని వేసుకోండి, ఫోటోలు పెట్టుకోండి, అన్ని పెట్టుకోండి. దిస్ ఇస్ ఆల్ యువర్ పర్సనల్. బట్ వాట్ ఈస్ దట్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద పబ్లిక్ ఇస్ వాట్ ఐఎమ్ హియర్ టు ఎక్స్ట్రాక్ట్, సార్. దట్స్ మై goal. Meeru, Sir Sridhar, I will come to you, sir. Let's go to Sudhakar and find out what he wanted to say against whatever Darga has said so far. Thank you very much, Darga. Thanks for the conviction and the points. I appreciate that. Go ahead, Sudhakar. Yeah, thanks. And Darga garu cheppin dantlo volunteer వ్యవస్థని is treating as employment. ఓ పాయింట్ దగ్గర నేను ఎంప్లాయ్మెంట్ అంటే మనకు పిఎఫ్ లైక్ వాళ్ళకి యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీకి రావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఏం రావడం లేదు. దే ఆర్ గెటింగ్ లైక్ 5,500 యాజ్ ఏ మంత్లీ శాలరీ. దట్ టు ఇట్ ఈస్ నాట్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ లైక్ ఏ డైలీ లేబర్ కింద దే ట్రీటింగ్. ఈవెన్ దే టేకెన్ ఎ ప్లెడ్జ్ ఆన్ దట్. యు ఆర్ గివింగ్ ఫర్ సర్వీస్, నాట్ ఫర్, అంటే మీరేమి ఉద్యోగాలు చేయడానికి రాలేదు. యూ కేమ్ ఫర్ సర్వీస్, వాలంటరీ వ్యవస్థ చేయడానికి. మీకు ఆ సర్వీస్ చేసినందుకు యు ఆర్ గివింగ్ కాంపన్సేషన్ యాజ్ ఏ 5,500 అనేది ఒక పాయింట్ మీద దే హైడ్ యాజ్ ఏ వాలంటరీ వ్యవస్థ. ఆ వ్యవస్థ ద్వారా దే గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామంటున్నారు. మండల అంటే ప్రెసిడెంట్ ఎందుకండి, వార్డ్ మెంబర్స్ వీళ్ళందరూ ఎందుకండి, అంటే ఎవ్రీథింగ్ అంటే మీ క్వశ్చన్ అక్కడ ఒక లెజిట్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది నాకు. లెట్స్ సీ వాట్ దర్గా హ్యాస్ టు సే. సార్, మరి నిజంగానే ఆయన అన్నట్టు 5,600 ఎంతో ఇస్తున్నారు డబ్బులు, కానీ పిఎఫ్ లు అవి వెకేషన్స్ అవి ఉండవు అని అంటున్నారు. మీరు దాని గురించి ఏమంటారు?
చెప్తా డెఫినెట్ గా డెఫినేషన్ కొద్దిగా సుధాకర్ గారు అది వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు. ఉద్యోగ జనరేషన్ కానీ లేకపోతే ఇదనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ గిఎఫ్లు అన్ని ఉద్యోగాలు అట్లా ఉండవు. జాబ్స్ జనరేట్ చేస్తున్నావా లేదా, నువ్వు జనాల్ని అందరికీ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం అనేది అమెరికాలో కూడా కుదరదు. ఎంత జనరేట్ చేస్తున్నావు నువ్వు ఏది జాబ్స్ అనేది ఉద్యోగాలు ఎంత జనరేట్ చేస్తున్నావో దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆర్ గ్రోత్ ఆఫ్ ది ఎనీ స్టేట్ ఆర్ కంట్రీ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జాబ్స్ అవి జాబ్ అంటే దెర్ ఇస్ నో మీనింగ్ దాట్ జాబ్ అంటే పిఎఫ్ ఉండాలా ఇది కావాలని సుధాకర్ గారు మీకు క్లారిఫై చేయదలుచుకున్నా. సో ఇప్పుడు వచ్చింది వాలంటీర్ వ్యవస్థ అనేది యూఆర్ పేయింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, యూఆర్ గెటింగ్ ద మనీ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఒక పాయింట్ అండి దర్గా గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,30,000 అని చెప్పారు, అవునా? ఆంధ్రప్రదేశ్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,30,000 కదా. ఇక్కడ మనం ఇచ్చే వాలంటీర్ వ్యవస్థలో ఇతను కూడా ఒక మనిషే కదా, అతని శాలరీ టోటల్ 60,000 పర్ క్యాప్ ఇన్కమ్ కి ఇతని శాలరీకి నాట్ అట్ ఆల్ మ్యాచింగ్, రైట్? నాట్ ఈవెన్ 30% ఆఫ్ పర్ క్యాప్ ఇన్కమ్ కాదు. మీకు అక్కడే ఇచ్చేస్తున్నారు అంటే మొత్తము పర్ క్యాపిటల్ తీసుకొని మొత్తం సఫిషియెంట్ గా ఎక్కడైతే ఉంటే చెప్పండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారమే 2,000 2,15,000 ఇది లేదే. ఒకటి ఇప్పుడు జాబ్ అన్న తర్వాత కొంతమంది కోట్లు వస్తుంది, కొంతమందికి మినిమం వస్తుంది. నీకు మినిమం వేసి ఎట్లా చూస్తారు? ఇప్పుడు నీ గవర్నమెంట్ అంత మందికి లక్ష మంది ఉద్యోగాలు ఇచ్చి చేసినప్పుడు లక్షల మందికి ఇచ్చేస్తే మీరు మొత్తం అంతా కూడా అప్పులు కాదు కదా. ఈవెన్ 200% 300% బయట తీసుకొచ్చినా కానీ వీ కెనాట్. సో ఇక్కడ ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడం ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థ అండి, ఈ వాలంటరీ వ్యవస్థ ఓన్లీ ఫర్ ద ఒక అన్ని ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి సరుకులు ఇవ్వమని చెప్పి ఎవరు అడగలేదు కదండి. ఆ వ్యవస్థ ఎవరు ముసలిలో మీరు వృద్ధులకి వికలాంగులకి వాళ్ళకి పింఛన్ తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఓకే, ఒప్పుకుంటారు, అది యాక్సెప్టబుల్. కానీ ఈవెన్ జనరల్ నార్మల్ పీపుల్ కూడా వై దే నీడ్ రేషన్ ఇన్ దేర్ హోమ్, they can go and get it their time, right? They have window. అలాంటి మళ్ళీ ఒక సెపరేట్ వ్యాన్స్ క్రియేట్ అనవసరమైన వ్యాన్స్ అవంతా అదర్ బర్డెన్ ఫర్ ద గవర్నమెంట్. డైరెక్ట్ ప్రజలకు అన్నమాట. ఇప్పటి వరకు ఏంటంటే ఎవరికో వెళ్ళేది, డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అది వేరే అండి, నేను ఆ పాయింట్ రావడం లేదు. వాలంటీర్ వ్యవస్థ మీరు డైరెక్ట్ గా డబ్బులు మీరు చెప్పేది డబ్బులు డిపాజిట్ చేసేది అది వేరే వ్యవస్థ. నేను చెప్పేది ఈ రేషన్ సింపుల్ ఆన్సర్ చెప్తాను చూడండి. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు పట్టేటట్టు మీ అలయన్స్ కూడా మేము ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇవన్నీ మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, మేము ఇది జనాలకి మేము వచ్చేసి ఇది ఏమో సప్లై చేస్తామని ఎవరు చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పాడు, కానీ నేను తీసేనని చెప్పాలా, ఇంకా మెరుగు చేస్తానన్నాడు. కాదు దర్గా గారు, సుధాకర్ గారు, అంటే ఒకరు చేసే తప్పు ఇంకోళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ లో వెళ్ళిపోయింది, పబ్లిక్ బెనిఫిట్ ఏదో అవుతుంది, మీ ఓట్ల కోసం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒకరికొకరు నాకు దర్గా గారు ఒకటి చెప్పండి, ఈ ఎంప్లాయ్మెంట్ సుధాకర్ గారు అన్నట్టు 5,000 ఎవరికి ఎంత సరిపోతుందో నాకైతే అర్థం కాదు, నాకైతే తెలియదు. మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. 5,000 రూపాయలు ఎక్కడ పెట్టుకోవాలో, ఎంత రెంట్ ఇవ్వాలి, ఏంటి నాది. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇట్ మేక్స్ నో సెన్స్, ఎవరు చేసినా ఇట్ మేక్స్ నో సెన్స్ ఇన్ మై మైండ్ అండ్ ఇన్ అవర్ పబ్లిక్ మైండ్, రైట్? నాకు ఇది ఒక్కటి చెప్పండి. మీరు చాలా ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పారు, సీ సైడ్ బిజినెస్ లేవో పెంచేశారని చెప్పేసి అన్నారు. ఈ సీ సైడ్ బిజినెస్ పెంచేసింది నాకు వైజాగ్ లో ఎక్కడ ఏం కనపడలేదు సార్. నేనైతే వైజాగ్ ఉన్నాయి, సో నాకు వైజాగ్ సైడ్ ఎక్కడ ఏం కనపడలేదు. ఐ డిడ్ నాట్ సీ ఎనీ business going or export happening around sea in Vizag, Visakhapatnam. Number 1. Number 2, sir, ఇంకో క్వశ్చన్ ఉంది. ఆల్రెడీ వైజాగ్ లో ఉన్న ఇది ఏంటంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండి, దాన్ని మెరుగుపరుస్తున్నారు. వైజాగ్ లో ఉన్న పోర్ట్ గానీ ఇది ఉంది, అందుకనే ఫోకస్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు నిజాంపట్నం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఉప్పాడ కావచ్చు, బుడగుడ్ల పాలెమని, పూడి మరకని, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం అంతా కూడా బ్రింగ్ ఇన్ టు వన్ లెవెల్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అది ఏ లెవెల్ తీసుకొచ్చారో మీకు ప్రజలు చెప్తారనుకోండి, మీకు కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు ప్రజలు చెప్తారు, వేరే విషయం. కానీ నాకు ఐటీ గురించి చెప్పండి సార్. ఐటీ గురించి ఏమి తీసుకొచ్చారు, ఐటీ జాబ్స్ ఏం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ లో?
మీ తిరుపతి తీసుకోండి, మీరు తిరుపతి నుంచి వచ్చారు కదా. డెఫినెట్ గా ఐటీ జాబ్స్ చెప్పుకోవాలంటే చాలా ఇది ఉంది మీకు. ఇప్పుడు మొన్న 2000 ఇప్పుడు లాస్ట్ బిఫోర్ ఇయర్ ఇది వైజాగ్ లో ఆ మొత్తం అంతా కూడా ఒక ఇది ఇన్వెస్టర్స్ మీట్ అని జరిగింది, నేను కూడా వెళ్ళడం జరిగింది. సో దాంట్లో ఫోకస్ వచ్చేసి మేజర్ వచ్చేసి ఐటీ. ఇది ఐటీలో మీకు మేము అనుకుంటున్నాము ఇప్పటి వరకు ఇది కాలేదు, ఇది ఐటీ ఫోకస్ పెట్టలేదు నేను. నార్మల్ గ్రోత్ అండి, ఎస్పెషలీ వైజాగ్ ఈస్ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఫర్ ది ఏపీ క్యాపిటల్ ఫర్ ది ఐటీ సెక్టర్. దాంట్లో ఇప్పుడు మీకు ఇన్ఫోసిస్ వచ్చింది, విప్రో వచ్చింది, అమెజాన్ వచ్చింది, జిఎల్ వచ్చింది. యా, మీకు కావాల్సిన చూసుకోండి. ఇవన్నీ కూడా నేనేం ఇది చెప్పట్లేదు, మీకు చెప్పట్లేదు. టెక్ మహేంద్ర వచ్చింది. కావాలంటే ఇవన్నీ కూడా మీకు ఏ ఐటీ కంపెనీస్ వచ్చినాయి. సుధాకర్ గారు ఉన్నాడు సార్, ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నారు కదా, మన ఒకరి మీద ఒకరు మాట్లాడొద్దు. మీరు చెప్పండి దర్గా, నాకు ఎక్కడ వచ్చిందో చెప్పండి. అంటే పేపర్ మీద వచ్చింది అంటున్నారా లేకపోతే ఊర్లోకి వచ్చింది? స్టార్ట్ అయినాయి ఇప్పుడు, ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు ఒక విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, దే స్టార్టెడ్ ఆల్ ఇవి మొత్తం అంతా కూడా ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు టెక్ మహేంద్ర కావచ్చు, ఆల్రెడీ దే. ఎక్కడ సార్, ఎక్కడ 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 ఇన్ఫోసిస్ ఎక్కడ? వైజాగ్ లో ఉంటుంది. నేను వైజాగ్ లో ఎక్కడ లేదు సార్. ఎక్కడంటే నేను వైజాగ్ సిటీ ఐఎమ్ అవుట్ సైడ్. నేను కాదు, నేనేమో వైజాగ్ కాదు, తిరుపతి. వైజాగ్ ఇవాళ కాదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కూడా ఓపెన్ కాల, మీ గవర్నమెంట్ కూడా ఓపెన్ కాల, ఎవరి గవర్నమెంట్ లోనూ ఓపెన్ కాల. దేర్ ఈస్ నో ఐటీ కంపెనీ ఇన్ వైజాగ్ సార్. I am from Vizag. I have seen it. There is no IT company from Vizag other than mom and pops stores. Big stores will be ralease, sir. IBM IT companies just మీకు షేర్ చేస్తాను నేను, ఎక్కడ విత్ అడ్రస్ తో కూడా. I can provide you the details with address also. మీరు ప్రొవైడ్ చేయండి, మై ప్రైమ్ నైన్ టీవీ కూడా చెప్తాం. If your information is right, then very good. I'm okay, I'm up for that, right? But that's not the case is what I'm saying, sir. Okay, sorry. Thank you, Darga. Sridhar garu, I'm so sorry I couldn't get back to you. Please continue. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జనసేన రెండు కలిపి పోటీ చేస్తున్నాయని మా మిత్రులు దర్గా గారు ఫస్ట్ కమెంట్ తోటి మొదలు పెట్టారు. సో అదే ఆర్డర్ లో నేను కూడా దానికి ఆన్సర్ ఇస్తాను. సుధాకర్ గారికి, మీకు, నాకు, అందరికి రామాయణం తెలుసండి. రామాయణంలో ఎవరెవరు కొట్లాడుకున్నారండి చివరికి? వానరసేన ఇంక్లూడింగ్ రవణాసుడి బ్రదర్స్ అందరూ కూడా, బ్రదర్ విభీషణుడు అందరూ కూడా రాముడి పక్కకి చేరి యుద్ధం చేసి రావణుడిని హతమార్చారు. రవణాసుడు నేను ఒక్కనే సింగిల్ గా వచ్చాను, సింహాన్ని వీళ్ళందరూ కలిసి నన్ను దెబ్బతీశారు అని గొడవ చేయలేదండి. నిజంగా బలవంతుడైతే యుద్ధం చేసి గెలిచి తీర్తాడు, ఎదుట 10 మంది ఉన్నా 9 మంది ఉన్నా కూడా. రెండోది, కలికాలంలో దుర్మార్గంతో పోటీ చేయాలంటే తతిమ అందరూ కలవాలండి. కాబట్టి నేను ఇంకా అంతకంటే ఆ విషయంలో ముందుకెళ్ళదలుచుకోలేదు. సో ఎక్కడో ఆంధ్రాలో చదువులేని కార్యకర్తలు, కొంతమంది చదువులేని కార్యకర్తలు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఈ యొక్క పార్టీ యొక్క వాళ్ళని సమాధానపరచడానికి పల్లెల్లో చిన్న చిన్న వీధుల్లో వాళ్ళ గొప్పతనం ప్రదర్శించుకోవడానికి వాడే స్టేట్మెంట్ మా నాయకుడు సింగులు వీళ్ళందరూ కలిసి వస్తున్నారని. నిజంగా గెలవడానికి గల మార్గాలు ఏంటి, పద్ధతిలో ఒక రైట్ మార్గంలో గెలవడానికి పద్ధతి స్ట్రాటజీస్ పెట్టుకుంటారు. దాని పాయింట్ అంతటితో వదిలేస్తున్నారండి. కమింగ్ టు వాలంటీర్స్ యాజ్ ఎంప్లాయీస్, వాలంటీర్ వ్యవస్థని, వాలంటీర్లో ఆయన చెప్పినట్టు 2,13,000 కాదండి, టు బి ఎగ్జాక్ట్ 2,47,542 మంది వాలంటీర్స్ తీసుకున్నారు. వాలంటీర్స్ అనేది అసలు ఏ జాబ్ క్లాసిఫికేషన్ లో వస్తుంది అనేది కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా తెలియదు. వాళ్ళు ఒక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కింద వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకి ఏదో ఒకటి లంచం రూపేణ ఏదో ఒకటి, అది లంచంగా ఇస్తే కుదరదు కాబట్టి గవర్నమెంట్ డబ్బు ఏదో విధంగా గవర్నమెంట్ లో నుంచి కొంత డబ్బు తీసి పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలి అనే ఒక రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ వాలంటీర్ వ్యవస్థ అండి.
సార్ అలా అయితే మీరు నిజంగా. ఆయన అన్నట్టు దర్గా గారు అన్నట్టు ఏమండి ఇది భలే ఉందండి అంటే ఏం చేస్తున్నాడా వీసా అంటే రెడ్డి కాదండి, గారే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నామంటే క్లియర్ కట్ గా చెప్పారు. దర్గా గారు 50% దర్గా మా గారు పార్టీ కార్యకర్తలు అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మన దర్గా గారు కూడా అపోజ్ చేయలేరు ఆ స్టేట్మెంట్ ని. ఎందుకంటే 95% వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో జరిగే కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేయడం కోసం వాళ్ళు ఉన్నారు. ఈ రేషన్ తీసుకెళ్లి ఇవ్వడము, ఈ పెన్షన్ తీసుకెళ్లి ఇవ్వడం, ఇది అనేది అది ఓన్లీ బయటికి ఎక్స్టీరియర్ గా చూపించటము. లోపల జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక ఆడపిల్లల ట్రాఫికింగ్ కి, హ్యూమన్ ట్రాఫికింగ్ కి, వీటన్నిటికీ వాలంటీర్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా తెలుగుదేశం కార్యకర్తలైనా కూడా వీరందరూ తెలుగు ప్రజలే కాబట్టి వాళ్ళు ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఉండొచ్చు, రేపొద్దున తెలుగుదేశంలో రావచ్చు, ఎల్లుండి జనసేనలోకి వెళ్ళొచ్చు. కానీ వీరందరూ ప్రజలే కాబట్టి ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని దెబ్బతీయకుండా వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెంచడానికి దాన్ని పెంచి దాన్ని ఎలా ప్రాపర్ గా రీస్ట్రక్చర్ చేసి దాన్ని ఒక వాలంటీర్ సిస్టమ్ ని ఒక యాసెట్ కింద చేసి ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కి వాళ్ళని వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు ప్లాన్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ విజనరీ లీడర్ అండ్ ఎ లీడర్ విత్ ఆల్టర్నేట్ గోల్స్. దాని గురించి అంతవరకు వ్యవసాయం. ఇకపోతే మీరు కూడా సపోర్ట్ చేశారు మన దర్గా గారు చెప్పిన దానికి. ఏది వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళు చేసిన తప్పే చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు అనేది. ఐ బెగ్ టు డిఫరెంట్. ఐ నెవర్ సెడ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆర్ ఎ టోటల్ షామ్. ఐ డూ అగ్రీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేది అవసరము, కానీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కి డెవలప్మెంట్ కి ఒక బ్యాలెన్స్ ఉండాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క స్టాన్స్. ఇకపోతే వెల్ఫేర్ లేకుండా ప్రపంచంలో ఏ దేశం లేదండి. క్యాపిటలిస్ట్ దేశంగా కొనయాడబడే అమెరికా రాజ్యం కూడా దాంట్లో ఒక సోషల్ వెల్ఫేర్ నెట్ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్ అని సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏ దేశం కూడా ప్యూర్ క్యాపిటలిస్ట్ దేశంగా, ప్యూర్ ప్రోగ్రెసివ్ దేశంగా మనగడలేదండి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ లో బై నేచర్ అందరూ ఒకే రేంజ్ లో ఉండరు కాబట్టి వెనకబడిన వాళ్ళు ఉంటారు, కాలం అడ్డు తిరిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా జీవనం సాగాలి కాబట్టి వెల్ఫేర్ అనేది ఇంపార్టెంట్. ఐ టోటలీ అగ్రీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తోటి తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఏ ప్రోగ్రామ్ ఇవ్వద్దని చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏంటంటే విచ్చలవిడిగా ఒక పద్ధతి అంటూ లేకుండా ఎవరికి బట్టి వాళ్ళకి ఈవెన్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు కూడా పథకాలు ఇస్తున్నారు ఓట్ల కోసం అనేదే తెలుగుదేశం పార్టీ ఎలిగేషన్. ఇకపోతే తెలుగుదేశం పార్టీ వీటన్నిటినీ పెంచింది. మీకు ఇన్ఫ్లేషన్ చూస్తే డబుల్ డిజిట్ లోకి వెళ్తుంది. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరుగుతుంది. ఆ రోజు 5 సంవత్సరాల క్రితం 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినవి ఈ రోజు సరిపోవు అనే దీంతో పెంచారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ వెనకమాల చాలా ఎకనామిక్ రీజన్స్ ఉన్నాయండి. ఫ్రీ బస్సులో ఒక ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తే పల్లెల నుంచి వచ్చేటప్పుడు మగవాళ్ళు కూడా వాళ్ళని అకంపెనీ చేసే ఛాన్స్ ఉంది. రెండోది ఇంక్రీజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ, ఎస్పెషలీ ఇన్ లైవ్ ఆఫ్ ద జిఎస్టీ దట్ హాస్ బీన్ స్టార్టెడ్ ఫ్యూ ఇయర్స్ అగో బై ద బీజేపీ గవర్నమెంట్. మీరు ఇప్పుడు పల్లెలో మామూలుగా అయితే బస్సు ఛార్జీలకు వెరసి పల్లె నుంచి వెళ్లకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఒకళ్ళే వెళ్ళేవారు కుటుంబం నుంచి. ఒకళ్ళే వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చి భోంచేస్తారు. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు సిటీకి వెళ్ళినప్పుడు దగ్గరలో ఫ్రీ బస్ కాబట్టి అక్కడ హోటల్లో తింటారు. ఇంకోటి ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. ప్రతి దానికి కూడా 10% నుంచి 25% వరకు ఈ రోజు రెస్టారెంట్ లో ఒక బిల్లు చూస్తే ఏ బిల్లు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే ఎంత చిన్న టౌన్ లో కూడా 700-800 తక్కువ రావట్లేదు. 700-800 రూపాయలకి 18% జిఎస్టీ గవర్నమెంట్ ఖాతాలోకి వచ్చి చేరుతుంది. సో లేని ఎకనామిక్ యాక్టివిటీని క్రియేట్ చేసి దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసి ఆ రెవెన్యూ జనరేషన్ ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కి ఇవ్వాలనేది ఒక ఇది. రెండోది లిక్కర్ అనేది క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో గత ప్రభుత్వం కండక్ట్ చేసింది బిజినెస్. దాని వలన ఎన్ని అనర్థాలు ఉంటాయి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. క్యాష్ అండ్ క్యారీలో గవర్నమెంట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ లో క్యాష్ అండ్ క్యారీ అనేది వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎలిమెంట్.
జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎక్కడ నెక్స్ట్ ప్రభుత్వం ఇది వస్తుందో అనేది 1.5 month ముందు 6 weeks ముందు ఓన్లీ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ యాక్సెప్టెడ్ అని పెట్టారు లిక్కర్ సిస్టమ్ లో. సో లిక్కర్ సిస్టమ్ లో తెలుగుదేశం ప్రభుత్వ ఎలిగేషన్ దరిదాపు 1,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల మీద 1,00,000 కోట్ల రూపాయలు చేతులు మారింది, నాన్ గవర్నమెంటల్ సోర్సెస్కి వెళ్ళిపోయినాయి. ఈ 20,000 కోట్లు సంవత్సరానికి 20,000 కోట్లు సంవత్సరానికి 1,00,000 అంటే ఈ 20,000 కోట్లు గనక గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే ఈ ఎక్సెస్ తెలుగుదేశం ఇస్తున్న గవర్నమెంట్ ని కవర్ అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రొక్లైమ్ చేసిన అమౌంటే 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్లు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కి ఇచ్చామంటున్నారు. దానికి మేము అదనంగా తెలుగుదేశం పార్టీకి ప్రపోజ్ చేసినవి అనదర్ 20-30% ఇంక్రీజ్ ఉంటుంది ఆ వెల్ఫేర్ బడ్జెట్ లో. ఆ ఎక్స్ట్రా బడ్జెట్ ని ఈ లిక్కర్ ప్రోగ్రామ్ అలోన్ పేమెంట్ సిస్టమ్ మార్చడం వలన వచ్చే అడిషనల్ ఇన్కమ్ తోటి కవర్ అయిద్దండి. ఇక బస్ యాక్టివిటీస్ ఇవన్నీ చెప్పారు ఆల్రెడీ. ఎస్, ఐ డెఫినెట్లీ వెల్ఫేర్ లో అనేది తెలుగుదేశం గవర్నమెంట్ కంపల్సరీగా స్ట్రీమ్ లైన్ చేసి ఓన్లీ ఎలిజిబుల్ పర్సన్స్ కి ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేరేటట్టు డిజైన్ చేస్తారనేది మాకున్న సమాచారం. ఇదొకటి. రెండోది, ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పారు. ఇన్వెస్ట్మెంట్స్ ఈ విప్రో ఇవన్నీ, ఆయన విప్రో అనే పదం వాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ విప్రో 10 కంపెనీల విప్రో లాంటి 10 కంపెనీల పేర్లు అమెజాన్ ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అయిన మెటీరియల్, దాంట్లో ఎక్కడా కూడా నిజం లేదు. ఇకపోతే ఆయన చెప్పారు గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం 35,000 ఉద్యోగాలు మాత్రమే క్రియేట్ చేసిందని. ఇది 35,000 గవర్నమెంట్ ఉద్యోగం. ప్రైవేట్ ఉద్యోగాలు ఒక్క కియాలోనే దరిదాపు 20,000 ఉద్యోగాలు మొత్తం, స్కిల్డ్ గానీ అన్స్కిల్డ్ గానీ. స్కిల్డ్ ఉద్యోగాలు 4,000, అన్స్కిల్డ్ ఉద్యోగాలు దరిదాపు 20,000. వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే మీ టైంలో ఆ కంపెనీస్ మరి ఎక్కడ ఉన్నాయో నాకైతే తెలీదు. ఏ టర్మ్ లో కూడా ఆ కంపెనీస్ ఏవి కూడా వైజాగ్ అయితే రాలేదు సార్. అది ఓకే సార్, మనకి టైం కూడా అయిపోయింది సార్. దర్గా గారు టైం కూడా అయిపోయింది. వన్ లాస్ట్ ఛాన్స్, లెట్స్ గివ్ ఇట్ టు సుధాకర్. హి వాంట్స్ టు సే సంథింగ్. సైంటిఫిక్ వేస్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ఇది ఫెయిర్ లేదండి. ఇప్పుడు ఆయన గూగుల్ ప్లీజ్ అఫీషియల్ వెబ్సైట్స్ కి వెళ్ళి కాదు, చెప్పిన తర్వాత కూడా మీరు టైం నేషనల్ ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ తీసుకొని దాన్ని ఏ విధంగా చేసింది పోలవరం గురించి చెప్పమంటే చెప్తానండి. కాదు, వద్దు సార్. చంద్రబాబు నాయుడు లిక్కర్ మీద ఒక పాయింట్ చెప్పాలంటే లిక్కర్ మీద మీ ఇద్దరికి కూడా పార్టీ ఫోన్ వద్దు. మీరు అమెరికాలో ఉన్నారు. యూ గైస్ నో వెరీ వెల్ ది డిసిప్లిన్ అండ్ ఆల్ దట్ స్టఫ్, రైట్? ఒక పాయింట్ అండి, నేను లిక్కర్ మీద ఒక పాయింట్ చెప్పాలనుకున్నా శివ గారు. యాక్చువల్ గా లిక్కర్ ఇంతకు ముందు బిఫోర్ ఈ గవర్నమెంటైజేషన్ కాకముందు ఐసీ దర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ అంటే కొంచెం వాళ్ళు చెప్పింది ఏంది, నార్మల్ పీపుల్ కి మందు కొనాలంటే భయపడాలా, అందుకని రేట్ పెంచాము మేమని చెప్పారు యాక్చువల్ గా. కానీ లోకల్ బ్రాండ్స్ కరెంట్ గవర్నమెంట్ ఐ మీన్ లాస్ట్ 19 నుంచి 24 వరకు దే ఇంక్రీజ్ ద ఆఫ్టర్ పాండమిక్, రైట్? దర్గా గారు చెప్పినట్టు ఆఫ్టర్ పాండమిక్ దే ఇంక్రీజ్ లైక్ ఏ 4 times 5 times. ఒక్కొక్క దట్ కాస్ట్ ఈస్ లైక్ 10 rupees, దాన్ని 500 rupees పెట్టి దే ఇంక్రీజ్ ఇష్టం వచ్చినట్టు. ఎక్కడే కానీ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ ఏ ఓన్లీ క్యాష్ పేమెంట్స్, ఓన్లీ ద స్పెసిఫిక్ ఓన్లీ బార్లలో సమ్ ఏరియాలో మాత్రం దే ఆర్ యూజింగ్ ద డిజిటల్ పేమెంట్స్ ఆర్ కార్డ్ ఎనీ ట్రాన్సాక్షన్ బేస్డ్ పేమెంట్స్. ఆ డబ్బులన్నిటికీ ట్యాక్స్ లేదు సార్. యాక్చువల్గా ఎక్కడే కానీ ట్యాక్స్ లేదు. ఈవెన్ ద
ఈవెన్ ఏవైతే లోకల్ బ్రాండ్స్ క్రియేట్ అవుతున్నాయో, ఆ మందు క్రియేట్ అవుతుందో అవన్నీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ మెంబర్స్ వాళ్ళవే. యాక్చువల్ గా end to end they are getting cash from 10 rupees to the 100 or 500 rupees. ఓన్లీ 1 రూపీ కూడా గవర్నమెంట్ పోవడం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు బిజినెస్ చేస్తారు, టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఇది మామూలే సార్. ఓకే, బేసికలీ ఫండమెంటల్లీ what we wanted to see from public is what is in it good, what is good for the public. That is what we want to see. So let's not blame each other on who's doing what. I wanted to see blame lecture ఒక ఛాన్స్ అని వచ్చిన అతను he didn't do anything for the public benefit అని చెప్తున్నా. everywhere he has get the cash, he get benefited to the his party leaders and ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా అలా జరగకుండా చూసుకోవడానికి మేము లైక్ పెద్దన్న పాత్ర లాగా మేము విల్ బి మానిటర్ ద కరెంట్ గవర్నమెంట్ ఆల్సో. మా పార్టీ లీడర్ విల్ బి మేక్ షూర్ దట్ వి షుడ్ నాట్ గోయింగ్ టు బి ఎనీ, మా పార్టీ కనుక అధికారంలోకి వస్తే వి నాట్ దిస్ ఆల్. అలాగే దర్గా గారు చెప్పినట్టు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఎక్కడ కానీ ఏ గవర్నమెంట్ ఆపదండి. ఫోర్ట్ అనేది ఇట్ వాస్ బిన్ చెప్తాను సార్. ఒకటి మాత్రం వాస్తవం అండి. ఏ గవర్నమెంట్ వచ్చినా, వైఎస్ఆర్సీపీ వచ్చినా లేకపోతే అలయన్స్ గవర్నమెంట్ వచ్చినా, ఏది వచ్చినా పబ్లిక్ ఈస్ వాచింగ్ దిస్ టైం. ఇట్స్ వెరీ క్లియర్, ఎవ్రీబడి ఈస్ వాచింగ్. మీరు సరిగ్గా పబ్లిక్ ఏదైనా చేశారా, మబ్బి పెట్టకుండా ఏదైనా చేశారా, మీరు ఉంటారు, లేకపోతే పోతారు. వెరీ సింపుల్. ఒక పాయింట్ అండి శివ గారు, ఒక్కొక్క పాయింట్, లాస్ట్ పాయింట్ అండి. Everybody will get 1 minute each and we will close because this is time is up. Sudhakar, you start. ఈ మామూలుగా వ్యక్తి, నేను ఒక పాయింట్ చెప్తానండి. ఈ పథకాలు ఉన్నాయి కదా, జగనన్న పథకాలు, చంద్రన్న పథకాలు, ఈ పథకాలు అనేది నాన్ సెన్స్ అండి. పబ్లిక్ ఇది నాన్ సెన్స్. నా ఇంటి నేను జగనన్న జోబులోంచి తీసుకొచ్చేస్తున్నాడా, ఇలా చంద్రబాబు జోబులోంచి తీసుకొస్తున్నాడా? నేను కట్టే ట్యాక్స్, మీరు కట్టే ట్యాక్స్ నుంచి ఇవాళ గిరిగిన పథకాలు. నా బర్త్ సర్టిఫికేట్ మీద, నా పాస్ బుక్ మీద వై కరెంట్ ముఖ్యమంత్రి ఫోటో ఉండాలండి? ఆయన ఓన్లీ 5 years వరకు ఉంటాడు, లేదా 10 years వరకు ఉంటాడు. ఈజ్ లైఫ్ లాంగ్ విల్ నాట్ బి నాట్ ఏ ఎంబ్లమ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్, రైట్? ఈజ్ నాట్ ఎంబ్లమ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్. ఎనీబడి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద జగన్, ఎనీబడి. ఎంత చేసి మీరు ఏ గవర్నమెంట్ కూడా మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది చెప్పలేదు. శ్రీధర్ గారు చెప్పండి సార్. చెప్పండి సార్. సుధాకర్ గారు, మీరు చెప్పారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జరిగింది అనేది. రేపు గవర్నమెంట్ వస్తాను, ఇంకో గవర్నమెంట్ వస్తాను, పాస్బుక్ మార్చేసి చంద్రబాబు ఓటే వస్తుంది. డోంట్ థింక్ దట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి జస్ట్ పర్మనెంట్. చూద్దాం. మీరు ఆగండి దర్గా గారు, యూ విల్ గెట్ యువర్ ఛాన్స్ ప్లీజ్. శ్రీధర్ గారు చెప్పండి సార్. 1 minute సార్. 1 minute will close. మీరు ఒక పాసింగ్ కమెంట్ చేశారు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చెప్పండి ఆ ప్రభుత్వం మనుషులు ఉంటారు అనేది. ఐ టోటలీ అగ్రీ అండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మెజారిటీకి కాంట్రాక్ట్లు వస్తాయి. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు 100% వైఎస్ఆర్సీపీకి వెళ్తే వేరే వాళ్ళకి ఇంకా లైఫ్ ఉండదు. రెండోది డిఫరెన్స్ ఏంటంటే కరప్షన్ అనేది ఈ రోజు లేదండి. కరప్షన్ అనేది జవహర్లాల్ నెహ్రూ గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర, ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి భారతదేశంలో కరప్షన్ అనేది ఉంది. అది 5 to 6% 4% ఉంటే దాన్ని జనాలు ఫీల్ అవరండి. ఎండ్ యూజర్ అనేది కరప్షన్ కి ఫేస్ చేసేది. ఇప్పుడు వేరే ప్రభుత్వాల్లో ఒక 5% కరప్షన్ జరిగితే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అది 5% తక్కువ, అందులో నుంచి 95% కరప్షన్ జరిగింది. కమిషన్ ఉండదు. సుధాకర్ గారు చెప్పింది వాస్తవం. Thank you sir. Darga, you have 1 minute. 1 minute. మీరేం చేశారు? 1 minute కాదండి. మీరు వాళ్ళిద్దరు దే ఆర్ అలయన్స్, దే ఆర్ ఫ్రమ్ ద సేమ్ పార్టీ. వాళ్ళిద్దరు మీరు అంత మీకు ఎక్కువ టైం ఇచ్చాను దర్గా. కరెక్ట్. ఇప్పుడు వేస్టింగ్ యువర్ టైం. చెప్పండి. నో సుధాకర్, యువర్ టైం ఇస్ ఓవర్. సుధాకర్ గారికి చెప్తాను నేను. పాస్బుక్ అనేది ఎవరు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ ఫోటో వేసుకోవడము, గవర్నమెంట్ ఎంబ్లం వేసుకోవడం అది కామన్. అది సో ఇప్పుడు మీకు ఇచ్చిన పాస్బుక్ అది కొత్తగా ఇస్తున్నారు. ఇప్పుడు హక్కుదారి కింద కొత్తగా ఇస్తున్నారు. మీరేం మాట్లాడి వినపట్ల, మ్యూట్ చేశారు. సుధాకర్ గారు మీరేం మాట్లాడినా మ్యూట్ చేశారు. ఆల్రెడీ నాకేం వినపట్ల. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు రేపు కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకోండి,
కొత్త గవర్నమెంట్ వస్తే అబ్వియస్లీ మొత్తం అదే నడుస్తుంది. ఏమైతుంది, మళ్ళా సేమ్ గవర్నమెంట్ ఎంబ్లం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది. డోంట్ థింక్ దట్ ఇది మనం మీరు నేను బ్లేమ్ చేసుకోవాల్సింది తప్ప దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రైట్. సో అండ్ ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు కరప్షన్ అనేది 90% ఉంది, ఇది అనేది అది ఊరికే అదంతా గెస్. అది ఏంటంటే ఊరికే మనం ఆయన మీద మనం ఇట్లా బ్లేమ్ చేయడము. మన ఏంటంటే ఆల్ హైలీ ప్రొఫెషనల్ అండ్ ఐఎమ్ ఆల్సో డాక్టరేట్ శ్రీధర్ గారు ఐఎమ్ ఆల్సో డాక్టరేట్ ఇన్ జియో ఫిజిక్స్ 30 years బ్యాక్ అనమాట. సో ఎందుకంటే ఏం చెప్తున్నానంటే నేను ఊరక ఏదో త్రో చేసి మీరు ఇంకా చేసుకోండి అని ఇది కాదు. 90% ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాను లేదు 110% పోయిందంటే ఇంకా 200% నేను కూడా అనగలదు. దట్ ఈస్ నాట్ ద రైట్. తర్వాత ఇంకోటి ఏంటంటే కాదు చెప్తాను మీకు. చెప్పారు రామాయణ భారత మీద మహా చిన్నప్పటి నుంచి నాకు విపరీతమైన పట్టు ఉందండి. రాముడు వచ్చి సుగ్రీవుడిని తీసుకొని లేకపోతే విభీషణ్ తీసుకొని బాణాలు వేసి అవతల రావణాసురుడు చంపల. ఒక రాముడు లక్ష్మణుడే ఫైట్ చేశారు. ఒక హనుమంతుడు ఏంటంటే సర్బిట్లాగా హెల్ప్ చేసినాడు. అంతేగాని మీకులాగా అందరూ వచ్చేసి మొత్తం అంతా కూడా ఫైటింగ్ పట్టుకుని రామాయణం గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒక మాట, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ ఆన్ టు దిస్ షో. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ షేరింగ్ యువర్ కాన్వర్సేషన్స్ అండ్ వ్యూస్. థ్యాంక్స్ ఎ లాట్. దర్గా, ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. ఫోటోలు భారతదేశం ఎంబలం ఉండాలి కానీ మీ ఫోటో, ఆయన ఫోటో, నా ఫోటో ఉండకూడదు సార్. I don't know what you were referring to. Okay, but thank you, Andy. Thanks a lot.